కళ్యాణ్ చక్రవర్తి గారు వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. యుగయుగళ మధుసూదన మదన మహిమగిరివాహ ఘనాన నించే హృదయానికి ఏ బాధ రాదులే. సడన్ గా ఓజీతో వచ్చేసారు. మళ్ళీ మెలోడీ, చక్కటి మెలోడీ. అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు. ఒకరోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు, కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు. ఆయన ఒకళ్ళని నిలబెట్టాలి అనుకుంటే తుఫాన్ వచ్చినా కోల్చలేదు. ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఫొటోస్ మాత్రమే మేము చూసాము. బాలేబాబు మీకు అక్కడ మీతో ఏదో సమ్ డిస్కస్ చేస్తున్నారు, మీరు తల ఉంచుకొని జస్ట్ ఒక స్మైల్ ఇస్తున్నారు, హిస్ టాకింగ్ విత్ యూ. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలు అక్కడ? ఏం లేదు, అంటే ఫ్యాన్ మూమెంట్ అంటాం కదా, సో ఫ్యాన్ మూమెంట్. ఎలా ఉండబోతుంది అఖండ 2? అఖండ 2 అంటే ఒకటే మాట చెప్పొచ్చండి, ఈశ్వరుడు మీద శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా మీద. అలాంటి కళ్యాణ్ గారు సడన్ గా వైరల్ వయ్యారి లాంటి సాంగ్ రాస్తే సో వైరల్ వయ్యారి అంత పెద్ద హిట్ అవుతుందని మీకు రాసినప్పుడే తెలుసా? రాసినప్పుడే తెలుసా? ఎందుకంటే డిఎస్పి గారు ఈ నోన్ ఫర్ ఆ సాంగ్ కాకుండా రీసెంట్ టైంలో మీకు చాలా ఇష్టమైన సాంగ్ ఒకటి పాడండి. వైరల్ వయ్యారి కానీ పాడతారా ఏంటి? బేబీ మూవీ దేవరాజు సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ సాంగ్కి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేషనల్ అవార్డు వచ్చిన సాంగ్ కింద ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. యాక్చువల్లీ చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే రఘునందన రఘునందన సాంగ్ సాంగ్ అంత పెద్ద హిట్ అయినా కానీ ఆ టైంలో అసలు మీరు ఎందుకు బయటకు రాలేదు? నారా లోకేష్ గారితో కనబడుతూ ఉంటారు, అండ్ అంటే మేబీ పాదయాత్ర చేసే టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నట్లున్నారు, అండ్ మధ్య మధ్యలో వెళ్ళొస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక లిరిక్ రైటర్కి ఇంత అవసరం లేదు కదా, మేబీ ఇంకేదైనా లిరిక్ రైటర్ అవడానికి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ గెస్ట్. ఈ గెస్ట్ మా ప్రాంతం అబ్బాయి, ఎస్పెషల్లీ మా ఊరి అల్లుడు, అండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్స్, అండ్ రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి తన సాంగ్స్ తోటి. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని గారు. నమస్తే కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ టూ మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లాంగ్ టైమ్ అనుకోవచ్చా? అప్పుడెప్పుడో వేరే ఛానల్లో చేసాం ఒక 2 years బ్యాక్. అగైన్ యూ కేమ్ హియర్ ఫైనల్లీ. సో ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు? డూయింగ్ గ్రేట్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా? నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వరుసగా అంటే అఫ్ కోర్స్ ఫస్ట్ నుంచి కూడా సంథింగ్ స్పెషల్ మీ సాంగ్స్, బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక 1 month బ్యాక్ కి వెళ్తే కనుక వైరల్ వయ్యారి ఇట్ ఈస్ రియల్లీ రీసెంట్ బిగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత వచ్చిన చాలా సాంగ్స్ ని కూడా ఆ సాంగ్ బీట్ చేసి ఇప్పుడు స్పాటిఫైలో అండ్ సమ్ అదర్ యాప్స్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండింది. అండ్ ఇమీడియట్ గా ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఫ్రమ్ ఓజీ. యా, అఫ్ కోర్స్ ఈ సక్సెస్ అనేవి మేబీ మీకు కొత్త కాకపోవచ్చు, బట్ అయినప్పటికీ కూడా వీఆర్ వెరీ హ్యాపీ. లైక్ అంటే యూఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాజ్ విత్ యువర్ సాంగ్స్ అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ.
సో కళ్యాణ్ గారు చెప్పండి, అంటే లైక్ మీరు ఎక్కడ పుట్టారు ఏంటి అనే ఇలాంటి క్వశ్చన్స్ మాత్రం నేను అడగను, బికాస్ ఐ నో పర్సనలీ వేర్ యు ఆర్ ఫ్రమ్ అని చెప్పేసి. ఆడియన్స్ అందరికి కూడా తెలిసింది, మా ఊరు మారదు, మా అమ్మ మారదు, మా నాన్న మారదు, వాళ్ళు అలాగే ఉంటారు. సో లైక్ అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మీ మేళ చెరువు గురించి, లైక్ అంటే మేళ చెరువు అంటే ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే హే కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు కదా వాళ్ళ ఊరు అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు మీరు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఆ రొటీన్ క్వశ్చన్స్ వద్దు, సో ఐ ఆస్క్ ఓన్లీ అబౌట్ యువర్ సాంగ్స్ అండి టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ పాత సాంగ్స్ గురించి మాత్రం డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ అండి. సో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి, అయినప్పటికీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి యాజ్ ఏ లిరిక్స్ రైటర్ గా చాలా కొంతమందికి మాత్రమే తెలియడానికి రీజన్ ఏంటి? అంటే చాలా కొంతమందికి తెలియటానికి కారణం ఏమిటంటే చాలా కొంతమందికే పరిమితమైన పాటలు రాసి ఉంటాను నేను. ఓకే, హానెస్ట్ టు బి హానెస్ట్, ఇట్స్ నాట్ అంటే మోడెస్ట్ గా చెప్పట్లేదు, వెరీ మోడెస్ట్ గా చెప్పట్లేదు నేనేమి. కొంతమందికే పరిమితమైన పాటలు నేను ఎక్కువ పరిధిలో రాయటం వల్ల, అంటే మనందరికీ తెలిసిన విషయమే, నేను ఎక్కువగా రాసినటువంటి పాటలన్నీ కూడా కొంత భావగర్భితమైన పాటలు, కొంత ఎప్పుడు చాలా హై లెవెల్ ఎమోషన్స్ ఉన్న పాటలు రాసున్నాను. సో సరదా సరదా పాటలు రాయకపోవటం వల్ల, ఎందుకంటే విల్ మిస్ జనరేషన్స్, అలా కొన్ని పాటల వల్ల కొన్ని జనరేషన్స్కే మనం పరిమితం అయిపోతాం, అలా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరే ఇలా చెప్పేస్తున్నారు, బట్ మీ సాంగ్స్ లో లైక్ అంటే మెలోడియస్ బిగినింగ్ నుంచే ఉన్నాయి, అండ్ లవ్ సాంగ్స్ ఉన్నాయి, ఫీల్ గుడ్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. లైక్ అంటే మీ సాంగ్స్ అనేసరికి బయట ఒక బేబీలో చూస్తే దేవరాజ సాంగ్ ఒకటి కానివ్వండి, లేకపోతే అండ్ ఒక హరం హరాలో చూస్తే టైటిల్ సాంగ్ కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ మాత్రమే మేబీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు మైకల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అందులో మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఉన్నాయి, అండ్ లైక్ అంటే సో మెనీ సాంగ్స్. అండ్ పెదకాపు మూవీ అనేది అంత హైలైట్ అవ్వలేదు, బట్ అయినా కానీ అందులో లవ్ సాంగ్స్ రాశారు, అండ్ నన్నే తిట్టి ప్రాణం పోస్తున్నా లాంటి హిట్స్ ఇచ్చారు మీరు. బట్ అయినప్పటికీ కూడా ఎందుకు కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే లైక్ కంప్లీట్ గా ఒక సాంస్క్రిట్ సాంగ్స్ కి మాత్రమే మిమ్మల్ని పరిమితం చేశారు మొన్నటి వరకు? అంటే ఏం లేదండి, మనం అవి రాసిన పరిమాణం ఇవి రాసిన పరిమాణంలో ఉన్న వ్యత్యాసం బేసిక్ గా. అవి మనం అవకాశం వచ్చినప్పుడు రాసాము, బట్ ఈ అవకాశం ఎప్పుడు మనకే ఇస్తారు, అందువల్ల నేను ఎక్కువ ఇదవటం. అందులోనూ ఏంటంటే త్రివిక్రమ్ గారు లాంటి వారు, లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడైతే మన గురించి, తమన్ గారు కానివ్వండి, వీళ్ళంతా మన గురించి అలా పోర్ట్రే చేసేటప్పటికి, అలా చెప్పేటప్పటికి జనరల్గా అంటే మనకు ఒకటి వస్తుందని అంటే ఇది రాదని కదా. ఇప్పుడు జనరల్గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మ్యాథ్స్ లెక్చరర్ అంటాం, అంటే ఆయన చిన్నప్పటి నుంచి మ్యాథ్సే చదువుకొని ఉన్నాడు, ఆయన అన్ని సబ్జెక్టులు చదువుకొని ఉంటాడు, మ్యాథ్స్లో ఒక చిన్న ఎక్స్పర్టిజం ఏదో వచ్చి ఉంటుంది, దానివల్ల ఆయన మ్యాథ్స్ ప్రొఫెషన్గా తీసుకొని ఉంటారు. కైండ్ వైజ్ అండి ఇక్కడ కూడా అంతే. మనం అన్ని పాటలు రాయగలిగి అవకాశం వచ్చినప్పుడు అన్ని రకాల పాటలు రాసాము, కానీ ఆదరణ వేటికి వచ్చింది అనేటువంటిది ఇది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వైరల్ అయ్యారు అన్నారు, అలాంటి పాట ఒకటి వచ్చి అలాంటి పాట ఒకటి నిలబడ్డప్పుడు అలాంటి పాట మనం రాయగలమని తెలుస్తుంది. అప్పటి వరకు ఆ పాట మనం రాయలేదని అనుకుంటారు అందరూ. లైక్ అంటే సాంగ్స్ స్టార్ట్ చేశారు, మీనంటే మాటల్లోకి వచ్చారు, తర్వాత ఇంకేమవుతున్నారు అనేది నేను ఇప్పుడే ఏమీ రివీల్ చేయదలుచుకోలేదు. బట్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో మీరు వచ్చేటప్పుడే అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకొని వచ్చారా అండి? లైక్ అంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ప్రతిదానికి ఇన్వైట్ చేసి నాతో వర్క్ చేయించుకోవాలి, అండ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పిలవాలి అని చెప్పేసి మీరు ముందే అనుకొని వచ్చారా? అలా అనుకొని రావటం ఏం లేదు కదండి. నేను బేసికల్గా ఏమిటంటే నా మొదటి నుంచి నాకున్నటువంటి, చిన్నప్పటి నుంచి నేను పెంపొందించుకున్న వ్యక్తిత్వం కానీ, నాకు అలవడినటువంటి ప్రవర్తన కానీ ఏమిటంటే, ఎప్పుడూ చిన్న కళలు కానీ అలవాటు నాకు ఏ రోజు లేదు. నేను ఏ రోజు చిన్న కళలు కనలేదు, చిన్న కళలు కనటానికి అసలు ప్రయత్నమే చేయను. ఒకవేళ నువ్వు వెయిటింగ్ చేయటం తప్పదనుకుంటే నేను ఏమనుకుంటానంటే తిరుమల శ్రీవారి దగ్గర వెయిట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ దర్శనం అయితే 7 కొండల స్వామి దర్శనం అన్న అవుతుంది, అదర్వైజ్ ఎందుకు మనం ఉత్సవ విగ్రహాల దగ్గర ఎందుకు ఆగాలనుకుంటాను నేను. సో అలా జరగటం, ఆ పైన అమ్మ దయ అట్లా జరిగింది. ఎక్కడి నుంచి వస్తాయి కళ్యాణ్ గారి మాటలన్నీ? ఆ మాటలే వచ్చిన మాటలనే నమ్ముకొని తిరుగుతూ ఉన్నాం. బికాస్ ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్, ఇటు బోయపాటి గారు కానివ్వండి, త్రివిక్రమ్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళతో వచ్చిన న్యూ పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఎక్కువ వర్క్ చేశారు అంటే మేబీ దట్ ఈస్ యూ.
అండ్ ఒక పక్క తమన్ గారు, ఒక పక్క డిఎస్పి గారు, ఇద్దరు కూడా లైక్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మూవీస్లో ఒక ప్రత్యేకమైన సాంగ్స్ రాయాలి అంటే డెఫినెట్గా మిమ్మల్నే వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకుంటారు. ఈవెన్ లైక్ అంటే నేను ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూ గురించి ఏదైనా కాల్ చేస్తే మీకు ఏదైనా సందర్భంలో సార్ ఎక్కడ సార్ అంటే అయితే చెన్నైలో ఉన్నా అంటారు, లేకపోతే తమన్ గారి దగ్గర ఉన్నాను అంటారు, లేదంటే బోయపాటి గారి దగ్గర ఉన్నాను అని చెప్పేసి చెప్తారు. వై అంటే ఇంతమంది ఇండస్ట్రీలో లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో మంది టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ ఉన్నారు. 100%. సో చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వడానికి ఏదైనా రీజన్, మీరు ఏదైనా మ్యాజిక్ చేశారా? మ్యాజిక్ ఏం లేదండి. అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతానంటే 100% ఇవ్వటం, ఆ నిమిషంలో ఉండటం, ఈ రెండు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలని నేను నమ్ముతాను. ఓకే. 100% ఇవ్వటం అందరూ ఇస్తారు, బట్ ఆ నిమిషంలో ఉండటం అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఆ నిమిషంలో నేను ఉండటం వల్ల చిన్న సౌలభ్యం ఏమిటంటే నేను కొంత వేగంగా రాస్తాను అనేది. వేగంగా రాయటం అంటే నేను ఏదో ఆ టార్గెట్ పెట్టుకొని 15 నిమిషాల్లో పాట పూర్తి చేయాలి అలా ఏం లేదు. అలా కూడా ఇస్తారంట కదా, మిడ్ నైట్స్ కాల్ చేసి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్స్ అడిగిన టైంలో మీరు 15 నిమిషాల్లో కూడా ఇచ్చారంట కదా. అలాగే అండి. అది ఆ టార్గెట్ కోసం రాయనండి. ఇప్పుడు అలా ఏంటంటే అసంకల్పితంగా అమ్మ దయ అట్లా జరుగుతుంది తప్పితే మనం ఏదో ఈ టైంలో మనకి పేరుంది బాగా మనం స్పీడ్గా రాస్తామని అటువంటి ఆ ఫాల్స్ దాంట్లో ఉండను నేను ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే నాకు ఆ నిమిషంలో బ్రతకడం చాలా ఇష్టం, ఆ నిమిషంలో ఉండటం నాకు చాలా ఇష్టం. బహుశా ఆ క్వాలిటీ వాళ్ళకి ఇంకొంచెం దాన్ని దగ్గర చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఓకే. సో ఆ నిమిషంలో బ్రతకడం, ఆ నిమిషంలో ఉండడం బాగుంది వినడానికి చాలా. బట్ అయినా కానీ ఇక్కడ లైక్ అంటే సాంగ్స్ అనేవి జనరల్గా రెగ్యులర్గా మీరు వస్తూనే ఉంటాయి. సాంగ్స్ నుంచి మళ్ళీ మీరు సడన్గా లైక్ అంటే లిరిక్ రైటర్స్ అంటే సాంగ్స్ రాస్తారు అంతవరకు నాకు తెలుసు. పాటల నుంచి మళ్ళీ మాటల్లోకి వెళ్ళడం అంటే లైక్ మీకు ఎవరైనా ఆఫర్ చేశారా, లేకపోతే మీరే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళారా? అది నా సంకల్పమేనండి. అవునా? అంటే ఏం లేదు, నేను అందరికీ తెలిసిన విషయం, శ్రోతలందరికీ చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నా దైవం నందమూరి తారక రామారావు గారు. దర్శకుడిగా, నటుడిగా, వ్యక్తిగా ఆయన మాట్లాడే మాటలో కానివ్వండి, చేతలో కానివ్వండి, అవతార పురుషులు ఆయన బ్రతికారు, జీవించారు. ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఎప్పటికైనా ఆయన అంత గొప్ప స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక. సో కళ్యాణ్ గారిని మేము ఫ్యూచర్లో ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా కూడా చూస్తామా? తప్పకుండా చూస్తారు. ఎందుకంటే నేను బేసిక్గా నేను నాటకాల బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాడిని. ఓకే. నాటకాలు ఆడుతూ, నాటకాలు రాస్తూ, నాటకాలు డైరెక్ట్ చేస్తూ వచ్చిన వాడిని. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామనంటే మనం జీవితంలో ఒకేసారి మనం తలెత్తి శిఖరాగ్రాన్ని చూడలేం. నడక గురించి మనకి ఒక గొప్ప మాట చెప్తారు. నడిచేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతామంటే పైకి చూస్తూ ఎక్కం, ఎవరం ముందు చూస్తూ ఎక్కుతాం, ముందు చూస్తూ ఎక్కడం. కానీ మనం చేరాల్సింది గమ్యం పైకి వెళ్ళటమే, కానీ ఒకేసారి పైకి చూడం కదా. సో నా పాట కానీ, నా మాట కానీ, లేకపోతే నేను చేసే ఏ ప్రయాణమైనా ఆ శిఖరాగ్రం వైపే ఉంటుంది. అందుట్లో నైస్. ఇక్కడ ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు కాబట్టి ఐ ఆస్క్ యూ వన్ థింగ్. యాక్చువల్గా ఈ టాపిక్ నేను తీసేదాన్ని కాదు, బట్ సడన్గా వచ్చింది. జయహో ఆంధ్రావని లైక్ రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో మీరు సొంతగా కంపోజ్ చేయడం అంటే అప్పటికప్పుడు మీరు అనుకొని ఆ సాంగ్ రాసి ఆ సాంగ్ని ఇవ్వడం జరిగింది. అంటే టీడీపీ అనేసరికి ఎందుకు మీకు అంత ప్రత్యేకమైన అభిమానం? నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. ఓకే. అంటే పొలిటికల్గా కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు ఏదైనా అటువైపు చూసే ఆలోచన ఏదైనా ఉందా? బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ క్యూరియాసిటీ అండి. లైక్ అంటే మిమ్మల్ని నేను కొన్ని సాంగ్స్ చూస్తే యాజ్ ఏ లిరిక్ రైటర్గా చాలామంది పొలిటికల్ సాంగ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బట్ మీ సాంగ్స్ చూస్తే ఎస్పెషల్లీ అవి టీడీపీకి రిలేటెడ్గా నాకు అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు పెట్టే స్టేటస్లు కానివ్వండి, లేకపోతే మీ ఫేస్బుక్ని నేను ఫాలో చేస్తూ ఉంటాను. సో అందులో మీరు పెట్టే పోస్టులు కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తే మీరు ఎక్కువగా నారా లోకేష్ గారితో కనబడుతూ ఉంటారు. అండ్ అంటే మేబీ పాదయాత్ర చేసే టైంలో కూడా మీరు ఆయనతో ఉన్నట్లున్నారు. అండ్ మధ్య మధ్యలో వెళ్ళొస్తూ ఉంటారు. సో ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక లిరిక్ రైటర్కి ఇంత అవసరం లేదు కదా, మేబీ ఇంకేదైనా మేబీ అని చెప్పేసి. నేను లిరిక్ రైటర్ అవ్వడానికి ముందు నేను కార్యకర్తనండి. అవునా? నేను 2019లో లిరిక్ రైటర్ అయ్యాను. బట్ నేను పుట్టుకతోటే రామారావు గారి అభిమాని, పుట్టుకతో నేను టీడీపీ కార్యకర్తని. అందులో ఏం అనుమానం ఏం లేదు. సో ఎప్పుడైనా సరే మనం ఒక సంస్థలోనో, ఇప్పుడు నేను ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనుకోండి, ఆ సినిమా ఉన్నతి కోసం 100 రకాలుగా నేను ఏం చేయగలను అన్ని చేయడానికి ప్రయత్నిస్తాను. ఒక సంస్థతో పనిచేస్తున్నానంటే అలాగే ఒక ఏదైతే ఒక పద్ధతిని ఆయన నిర్ణయించారో, ఏదైతే ఒక ఉద్దేశంతో అది స్థాపించబడిందో ఆ ఉద్దేశానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కడి ఆహుతి ఇచ్చానన్నట్లు
దానికి ఆ పార్టీకో లేకపోతే ఆ విధానానికో అవసరమైనటువంటి సందర్భంలో ఏ రకంగా అయినా నిలబడి పనిచేయాలని నేను కోరుకుంటాను. సో ఫైనల్‌గా ఎక్కడ ఏ ప్లేస్‌కి వెళ్తే మీ 100% ఎఫర్ట్ అక్కడ పెట్టడానికి మీరు డెఫినిట్‌గా అంటే అదే చెప్తాను. మనం ప్రయత్నం కంపల్సరీ చేయాలి. 100% మనం పెట్టామనుకోండి ఫలితం ఈశ్వరేచ్ఛ. రైట్. కానీ 'జై హో ఆంధ్రావని' సాంగ్ లైక్ అంటే అదేదో సైలెంట్‌గా వెళ్ళింది సాంగ్ అనిపించింది గానీ డెఫినిట్‌గా చాలా పెద్ద హిట్ కదా సాంగ్. అంటే పాటకి ప్రతి పాటకి దానిదైన నియమిత స్థానం ఒకటుంటుందండి. హ్మ్. నియమిత స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని అది ఖచ్చితంగా చేరుకుందని నేను నమ్ముతాను. యెస్. బట్ అయినప్పటికీ కూడా ఆ సాంగ్ అనేది చాలా మంది వింటూ ఉంటారు. ఆ సాంగ్ చాలా మంది చూసారు ఆ టైంలో. బట్ అసలు ఈ సాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొచ్చింది? అనేది ఎవరికీ తెలీదు. ఆ సాంగ్ గురించి అసలు మీరు ఆ సాంగ్ రాయడానికి రీజన్ ఏంటి? డెఫినిట్‌గా నాకు తెలిసినంత వరకు అది కంప్లీట్‌గా మీ థాటే కదా! 'జై హో ఆంధ్రావని' సాంగ్. 'జై హో ఆంధ్రమాత' అన్నది థాట్. బేసికల్లీ రాయడానికి ఒకటే కారణం అండి. యాహ్! కొత్త ఆంధ్రప్రదేశ్‌ని చూడాలని ప్రతి వ్యక్తి కోరుకుంటా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్‌లో. వాళ్ళ తాలూకు అంటే మన ఘన చరిత్ర ఏదైతే ఉందో, గత వైభవం ఏదైతే ఉందో, గత వైభవాన్ని, ఘన చరిత్రని మళ్ళొక్కసారి ప్రతి ఆంధ్రుడికి గుర్తు చేయాలి హ్మ్. అన్నటువంటి ఒక సంకల్పమే తప్ప అన్యమేమి కాదు. ఓకే. అండ్ ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అండి. Yes. సో, ఎన్టీఆర్ గారంటే ఎలా అయినా మీకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైమ్ మీరు బాలయ్య బాబుని కూడా అంతే లవ్ చేస్తారని విన్నాను. తప్పకండి. అంటే రాముడిని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా లవకుశులను ప్రేమించవలసిందే కదా! బట్ అయినా కానీ లైక్ అంటే ఆయనతో మీరు స్టేజ్ షేర్ చేసుకున్నారు ఎన్నో సందర్భాల్లో. లైక్ అంటే 'అఖండ' టైంలో ఎస్పెషల్లీ. ఏంటి మీ ఇద్దరి మధ్యలో ఫోటోస్ మాత్రమే మేము చూసాము. బాలయ్య బాబు మీకు అక్కడ మీతో ఏదో డిస్కస్ చేస్తున్నారు. మీరు తల ఉంచుకొని జస్ట్ ఒక స్మైల్ ఇస్తున్నారు. హి ఈస్ టాకింగ్ విత్ యూ. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలక్కడ? ఏం లేదండి. సినిమాలో పాటల గురించే మాట్లాడతాం. ఆ మాటల గురించి ఏదో మాట్లాడతాము. అవునా? చాలా పార్టీ గురించేం కాదా? అప్రిషియేషన్ అండి అంతే చిచి. అలా ఏం లేదండి. కానీ అది చెప్తాను కదండీ! బాలయ్య బాబు అనే వ్యక్తి మనసు ఎంత మంచిదో అందరికీ తెలుసు. నేను ఇవాళ ఏం కొత్తగా చెప్పబడలేదు. యాహ్! ఆయన ప్రోత్సహించటంలో అంటే ఒక కవితాలుకు ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏదైతే మన పురాకృత సాహిత్యం ఉందో, హ్మ్. ఆ పురాకృత సాహిత్యం గురించి మనం ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గానీ, యెస్. చెప్పినప్పుడు గానీ ఆయన చిన్నపిల్లాడిలా మురిసిపోతాడు. ఆయన ముఖ్యంగా ఆ విషయంలో ఆయనకి చాలా జ్ఞానం ఉంది. ఓకే. ఆ విషయంలో ఆయనకి చాలా పరిజ్ఞానం ఉంది. దానితోటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే అది దాని రుచి తెలుస్తుందో దాన్ని కొంచెం అప్రిషియేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నిజానికి బాలయ్య బాబుని చూడటం చాలు అనుకునేటువంటి ఒక పల్లెటూరు నేపథ్యం నుంచి నేనొచ్చాను. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని నేను ఆయనతో కలిసి పనిచేయటం అనేది నిజంగా నాకు చాలా అంటే ఫ్యాన్ మూమెంట్ అంటాం కదా! హ్మ్. ఇట్స్ ఎ ఫ్యాన్ మూమెంట్ ఫర్ మీ. అయితే ఇక్కడ చాలా మందికి ఇండస్ట్రీలోనే ఒక డౌట్ గురించి నేను అడిగేసేస్తాను. లైక్ అంటే చాలా మందికి అఫ్‌కోర్స్ నేను చాలా మంది లిరిక్ రైటర్స్‌తో ఇంటర్వ్యూస్ చేశాను. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌తో మాట్లాడాను. ఎంతోమంది ఏంటంటే ఒక సక్సెస్ రావడానికి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన టైం ఇది. బికాజ్ ఏంటంటే ఇదొక పెద్ద ఓషన్ అని అందరికీ తెలుసు. ఇక్కడ ఈదడం చాలా కష్టం అని చెప్పేసి చాలా మంది చాలా సందర్భాల్లో చెప్తూ వాస్తవం. ఉంటారు. హ్మ్. మీరేమైనా నెపో కిడ్డా? బికాజ్ అది కూడా ఎందుకు అడుగుతున్నానంటే ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కువ టైంలో మీకు రికగ్నైజేషన్ వచ్చింది. బికాజ్ 2018లో మీరు ఇండస్ట్రీకి వచ్చానని చెప్పారు. 2019 నాటికే కొన్ని సాంగ్స్ ఆల్రెడీ ఇచ్చారు. అండ్ 'మైకల్' లాంటి మూవీకి మీరు డైలాగ్స్ అంతా మీరే ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకా 'అయ్యర్' ఎండింగ్‌లో 'అలా వైకుంఠపురంతో' పెద్ద హిట్ కొట్టారు. ఒక రైటర్‌కి ఇండస్ట్రీకి వచ్చిన ఎంత తక్కువ టైంలో ఇంత పెద్ద సక్సెస్ రావడం ఎలా పాసిబుల్? నేను నెపో కిడ్ అండి. నేను సరస్వతీదేవి బిడ్డని కాబట్టి నాకు కంపల్సరీ వస్తుంది. నేను నెపో కిడ్‌ని. శారదా నేను ఎప్పుడో ఒక మాటలో చెప్పాను. 'కవితా కన్యకా వృణీతే స్వయం' అని. హ్మ్. అందుట్లో నేను అనుమానమే లేదు. ఎందుకంటే నేను ప్రయత్నం చెప్పాను. ఇందాక కూడా చెప్పాను. ప్రయత్నం నాది 100% ఎప్పుడూ ఉంటుంది. యెస్. ప్రయత్నం ఉంటుంది. ఆ నిమిషంలో ఉంటాను నేను. ఆ నిమిషంలో ఉండి ఆ ప్రయత్నంలో ఉంటాను. ఆ పైన ఈశ్వరుడు ఇంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నప్పుడు ఈశ్వరుడు నన్ను ఎందుకు వదిలిపెడతాడు? హ్మ్. వదిలిపెట్టాడు కదా! నాకు విజయం ఇవ్వాల్సిందే కదా! అలా ఇచ్చాడని నా భావన. అంతే తప్ప ఇందుట్లో అంటే ఏం లేదండి. అవకాశం రావటానికి ఏదైనా కారణం అయ్యుండొచ్చు. కానీ అవకాశం నిలవటానికి నీ ప్రతిభే కారణం. హ్మ్. అవకాశం రావడానికి 100 కారణాలుండొచ్చు. నేను దాన్నేమి తోసిపుచ్చను గానీ, అవకాశం నిలబడటానికి మాత్రము నీ ప్రతిభే. 100% నీ ప్రతిభే. ఆ ప్రతిభ ఈశ్వర సంకల్పంగా మనలో ఉండింది. ఆ ఈశ్వరుడే రాయిస్తున్నాడని నేను ఎప్పటికీ నమ్ముతాను. నేనెప్పుడు కూడా నేను రాసిన ఏ పాటని ఈ రోజు వరకు నేను రాశానని చెప్పను. కుదిరిందనే చెప్తాను. హ్మ్. ఇది చెప్పడం సంస్కారం కోసం చెప్పను. ఏ రోజు కుదిరిందనేది సంస్కారం కోసం చెప్పను. యెస్. యెస్. నేను నమ్ముతాను దాన్ని. త్రికరణ శుద్ధిగా నమ్ముతాను. అందువల్ల కుదిరిందేమో అని నా భావన. ఓకే. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. అయితే ఈ రీసెంట్ టైమ్‌లో చాలా మందికున్న ఒక చిన్న డౌట్ అండి. 'బేబీ' మూవీ 'దేవరాజు' సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిన విషయమే.
కానీ ఆ సాంగ్‌కి నేషనల్ అవార్డ్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నేషనల్ అవార్డ్ వచ్చిన అయ్యయ్యో! సాంగ్ కింద ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. అయ్యయ్యయ్యో! సో దీని గురించి మీరు ఎందుకు రాలేదు అని దానికి గురించి అసలు ఎప్పుడు మాట్లాడొద్దండి. యాక్చువల్లీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే, కాసాల శ్యామనకు వచ్చింది. అది ఐ రియల్లీ అంటే ఒక మట్టి వాసన ఉన్న పాటకొచ్చింది. ఆ పాట రావటం కూడా ఒక మట్టి వాసన ఉన్న పాట. ఒక పల్లెటూరు గొప్పదనం గురించి చెప్పే పాట. అదేవిధంగా 'బేబీలో' పీవీఎస్ఎన్ రోహిత్ గారికొచ్చింది. మన నాకు తెలిసి మిత్రుడు సురేష్ బనిశెట్టి రాసినట్టున్నాడు పాట. ఆ పాటకు అద్భుతమైనటువంటి ఇదొచ్చింది. ప్రతి పాటకి అర్హత ఉందండి. రిలీజ్ అయ్యే ప్రతి పాటకి నేషనల్ అవార్డుకి వచ్చినటువంటి అర్హత ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏ దానికైతే అర్హత ఉందని భావిస్తారో దానికే ఇస్తారు. అర్హత అనేది మీకు తెలుసు కదా, వ్యక్తిగత అభిరుచి. యెస్. వ్యక్తిగత అభిరుచి. ఎందుకంటే ఆది కావ్యం అని మనం ఎందుకు రామాయణాన్ని అంటాం? ఆది కావ్యం అని ఎవరైతే ప్రవచించారో వారి అభిరుచికి అది రామాయణం ఆది కావ్యం. హ్మ్. సో అంత మాత్రాన ఆది కావ్యం ఇది కాబట్టి ఇంక మిగతాయన్ని తృణీకరణ అంటే అట్లా కాదు. డెఫినెట్‌గా నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఏమిటంటే, చాలా చక్కటి పాటకిచ్చారు నేషనల్ అవార్డ్. నేషనల్ అవార్డ్ దేనికొచ్చింది అంటే, చాలా సార్లు మనం అనుకుంటాం ఈ పాటకి వచ్చుంటే బాగుండేది అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. కానీ వచ్చిన పాట దానికేమి తీసివేసే పాట కదా, అద్భుతమైనటువంటి పాట. అందులోనూ కాసాల శ్యామన్న మట్టితనం ఏదైతే ఉందో, నేను ఎప్పుడో నాకు నచ్చినటువంటి కొద్ది మంది రచయితల్లో శ్యామన్న కూడా ఒక రకమైనటువంటి గొప్ప రచయిత రావటం. ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే నేషనల్ అవార్డు కంగ్రాట్స్ వాళ్ళకి చెప్తున్నారా? కంగ్రాచులేషన్స్ చెప్తాను. ఫైన్. ఏదైనా కానీ భలే చక్కగా తప్పించుకుంటారండి. ఏదైనా క్వెషన్ అడిగితే దానికి ఏదో ఒక ఆన్సర్ చెప్పేసేసి, నేనేమో ఏదో వ్యూస్ కోసం కొంచెం కాంట్రవర్షియల్ చేద్దాము అని చెప్పేసి నేను అనుకుంటాను. మీరు మాత్రం మీ ఇంటర్వ్యూస్‌లో అసలు మీరు ఆ ఛాన్స్ ఇవ్వరుగా? కాంట్రవర్సీ అనేది ఉంటే అది ఆటోమేటిక్ వచ్చేసి, ఇందాక మీరు తెలుగుదేశం గురించి అడిగారు, అది కాంట్రవర్సీ కదండి. ఉన్నది ఎప్పుడు లేదని చెప్పను, లేనిది ఎప్పుడు ఉందని చెప్పను. అంటే ఒక మాట చెప్తారు, మనది కాని పాముని ఎప్పుడు మెడేసుకోకూడదండి, మెడకేసుకోకూడదు. మన పాము అయితే ఓకే, మనది కాని పాము మెడేసుకుంటే అది ఈశ్వరుని కూడా వదిలిపెట్టదు. సో మనకెందుకండి. నైస్. సో పాటలు, మాటలు గురించి మాట్లాడితే ఫస్ట్ మనం ఒకసారి కొంతసేపు మాటల వైపు వెళ్దాం. లైక్ అంటే 'మైకేల్' మూవీ అనేది పెద్దగా దానికి ఆదరణ లభించకపోవడం అనేది మీకు తెలుసు. తెలుసు. అయినప్పటికీ కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఎవరైనా కానీ అబ్బా భలే ఉన్నాయి డైలాగ్స్ అనుకుంటారు. ఎట్ ది సేమ్ టైం అన్నిటికంటే లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఎన్నో మూవీస్‌కి మీరు అలా ఇచ్చారు. సో ఇచ్చిన కొన్ని మూవీస్ నేమ్స్ చెప్తారా? అంటే నా మొదటి సినిమా వచ్చేసి 'ఎస్వై నో ఎగ్జిట్' అండి. దానికి నేను మాటలు, పాటలు రాశాను. సన్నీ కొమ్మాలపాటి గారు అని చెప్పేసి, సన్నీ కొమ్మాలపాటి గారు నాకు అవకాశం ఇచ్చారు. నేను వచ్చిన వెరీ రీసెంట్ టైమ్స్‌లో ఇచ్చారు ఆయన నాకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ రైట్ నౌ. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. ఆ తర్వాత నేను రాసిన రెండో సినిమా వచ్చేసి 'మైఖేల్'. 'మైఖేల్' రాస్తున్నప్పుడే మన రాకేష్ ఉప్పలపాటి గారు అని చెప్పేసి 'నేను స్టూడెంట్ సార్' అని ఒక సినిమా తీశారు, మన బెల్లంకొండ గణేష్ గారు. ఆ సినిమాకి నేను మాటలు రాస్తున్నాను, 'నేను స్టూడెంట్ సార్' అనే సినిమాకి. అదే సందర్భంలో అదే టైంలో సైమల్టేనియస్గా హిడింబాగ్ కూడా పనిచేస్తున్నాను. హిడింబా సినిమాకి మాటలు రాస్తున్నాను. మంచి మూవీ కదా. హిడింబా కూడా చాలా మంచి సినిమా, అశ్విన్ గారిది. అలాంటి సినిమాలకు రాశాను. సో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు 'అఖండ' కానివ్వండి, ఇప్పుడు వస్తున్నటువంటి 'అఖండ 2' కానివ్వండి, సో ఇలా కొన్ని స్క్రిప్ట్లకు కూడా పనిచేయటం. ఇప్పుడు 'నాగబంధం' లాంటి సినిమాలు రాస్తుండటం, 'హైందవ' లాంటి సినిమాలు రాస్తుంటాం. సో బై గాడ్ గ్రేస్ ఇప్పుడు చాలా చక్కని విషయం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా 'మోహన్ లాల్' గారికి రాస్తున్నాను. 'మోహన్ లాల్' గారి 'వృషభ' సినిమా వస్తూ ఉంది. 'వృషభ' సినిమాకి మాటలు, పాటలు రాస్తా ఉన్నాను. సో అలా ప్రస్థానం అలా జరుగుతూ ఉందండి. రైట్. సో ఎలా ఉండబోతుంది అంటే, ఆల్రెడీ 'అఖండ' అనేది మేము చూసాము, చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఒకటే మూవీ అన్నట్లు ఉంటుంది మూవీ అది. అండ్ ఈవెన్ డైలాగ్స్ ఆల్సో. సో అందులో మీ పాత్ర కూడా ఉందని మాకు తెలుసు. ఎట్ ది సేమ్ టైం 'అఖండ 2'కి మీరు ఎంత వర్క్ చేశారు అన్నది మాకు తెలుసు. అండ్ కొన్ని సందర్భాల్లో కొంతమంది వేరే వాళ్ళు చెప్పడం కూడా మేము విన్నాము. ఎలా ఉండబోతుంది 'అఖండ 2'? 'అఖండ 2' అంటే ఒకటే మాట చెప్పొచ్చండి, ఈశ్వరుడి మీద శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రేమ ఉంటుందో ఈ సినిమా మీద అంత ప్రేమతోటి అందరూ పనిచేశారండి. ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివహే అంటారు. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు పూని చేయించాడు ఈ సినిమా 'అఖండ 2'. ఇది మనుషులుగా ఎవరు చేసింది కాదండి, అందరిలోనూ ఈశ్వరుడే పూని చేయించిన సినిమా. అంటే డైరెక్టర్ గారి గురించి మనందరికీ తెలిసిన విషయమే. డైరెక్టర్ గారు ఏదైనా ఒక చెప్పాలనుకున్న విషయాన్ని చాలా బలంగా చెప్తారు. ఈ సినిమాలో కూడా చాలా చాలా అద్భుతంగా కుదిరాయి. అన్నీ కూడా చాలా అద్భుతంగా కుదిరాయి. నాకు తెలిసినంత వరకు అయితే
అంటే ఈ సంవత్సరంలో చాలా చెప్పుకోదగ్గ సినిమా అవుతుందండి. ఈ ఇయర్ రిలీజ్ ఉంది కదా ఆల్రెడీ. చాలా చెప్పుకోదగ్గ సినిమా. అందులో మీరు ఇంకొంచెం మిగతా టైం కంటే కూడా ఇక్కడ ఇంకొంచెం ప్రేమించి రాసినట్టున్నారు డైలాగ్స్ అంతా కూడా. అలా అని కాదండి, అంటే అవకాశం బికాస్ ఏంటంటే ఇటు చూస్తేనేమో మీ గురువు గారు బోయపాటి గారు, అండ్ అటు చూస్తేనేమో మీ ఫేవరెట్ హీరో ఉన్నారు. సో మేబీ ఈ కాంబినేషన్ అనేది రియల్లీ మీకు చాలా ఇష్టమైన కాంబినేషన్ కదా. సో ఏదైనా ప్రత్యేకత ఉందా చెప్పేసి అడుగుతున్నాను అందుకే. అంటే ఏం లేదండి, ఇప్పుడు బోయపాటి గారు అనే వారు నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి నాకు ఇంతటి స్థానాన్ని ఇచ్చారు. సో ఆయన ఒక అవకాశం ఇచ్చినప్పుడు అందరిది డెఫినెట్గా ఏ సినిమా అయినా అలాగే ప్రయత్నిస్తాము. దీంట్లో ఏంటంటే ఆ ప్రయత్నించడానికి ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈ సినిమాలో. ఓకే. సో ప్రయాణం ఎక్కువ ఉండటం వల్ల ఫలితం కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్గా చాలా బాగా కుదిరిందండి, నేను చెప్తున్నాను కదా. చాలా కాలం మాట్లాడుకునే సినిమా అవుతుందండి, అది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పలేదు. ఆల్రెడీ అప్పుడు వచ్చిన అఖండ గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఈ అఖండ గురించి ఇంకెంతకాలం మాట్లాడుకుంటాం అనేది చూడాలి. అదండి, సీక్వెల్ ఎప్పుడు కూడా సీక్వెల్ ఇంకొక మెట్టు ఎక్కే విధంగా ఉండాలంటారు కదండి. ఈ Yes. సినిమా 10 మెట్లు ఎక్కిన పైన ఉంటుందండి. Wow. చాలా బాగా కుదిరింది. సో డైలాగ్స్ అంతా కూడా వండర్ఫుల్ గా ఇచ్చానని చెప్తారు. నేను ఒక్కడనేమి ఇవ్వలేదు కానీ అంటే ఎలా ఉంటుందంటే అండి, అందరం కలిసి సమిష్టి కృషి ఇందులో ఎలా ఉంటుందంటే, సమిష్టిగా అందరం కలిసి పనిచేసాం. సమిష్టిగా నేను సైతం ఇందాక చెప్పినట్టు నేను సైతం ప్రపంచాగ్నికి అన్నట్లు మన ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసాం. డెఫినెట్గా నిలబడిపోయే మాటలు అయితే వింటారండి. ఓకే. సో మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాము ఎప్పుడు రిలీజ్ అవుతుంది అఖండ, ఎప్పుడు వెళ్ళి చూద్దాం థియేటర్స్కి అని చెప్పేసి. అండ్ రిలీజ్కి ఉన్న మూవీస్లో లైక్ అంటే మీరు డైలాగ్స్ ఇచ్చిన మూవీస్లో ఇంకొకటి చెప్పాలి అంటే నాగబంధం మూవీ ఒకటి అవుతుంది. ఎట్ ది సేమ్ టైం బెల్లం బాబుది హైందవ మూవీ ఒకటి రెడీగా ఉంది. సో హైందవ ఎలా ఉండబోతుంది? హైందవ చాలా మంచి సినిమా అండి. అంటే ప్రజెంట్ చూసుకుంటే లుధీర్ గారు అని చెప్పేసి డైరెక్టర్ గారు లుధీర్ గారు చాలా చక్కగా రాశారు. ఆయనే మ్యాక్సిమం రాశారు. నేను ఏదో నా వంతు సాయం నేను చేయటమే కానీ పాపం మ్యాక్సిమం ఆయనే రాశారు. రాసిన దానికి నేను మన వంతు ప్రయత్నం ఏదో చేయటమే తప్ప, నాకు తెలిసి మళ్ళీ ఇంకొక మంచి ఇప్పుడు కిష్కిందాపురి హిట్ కొట్టున్నారు హీరో గారు. ఇది ఎలాగైతే సర్ప్రైజ్ గా అనిపించిందో ఆ సినిమా కూడా చాలా సర్ప్రైజ్ గా అనిపిస్తుంది. ఓకే. సో ఎంజాయ్ చేస్తాం మొత్తానికి మూవీని చాలా మేము. తప్పక. ఓకే. సో సాంగ్స్ జూనియర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి నాకు ఒక వాసవ సుహాస గమన సుధా సాంగ్ నా ఫేవరెట్, అండ్ హరోం హరా సాంగ్ నా ఫేవరెట్, బేబీ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. అది ఎవ్రీడే నా స్పాటిఫైలో నేను ప్రతిరోజు వినే సాంగ్. అది మీకు చాలా సందర్భాల్లో కూడా చెప్పాను నేను. అలాంటి కళ్యాణ్ గారు సడన్ గా వైరల్ వయ్యారు ఇలాంటి సాంగ్ రాస్తే మీకు గుర్తుందా? నేను కాల్ చేసి మిమ్మల్ని అడిగాను, మీరు యుఎస్ లో ఉన్నారు అప్పుడు. సార్ ఈ సాంగ్ మీరే ఇచ్చారా అని చెప్పేసి అన్నాను. బికాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ నేను ఆ సాంగ్ గురించి. మీకు అనేసరికి ఇండస్ట్రీలో ఒక మార్క్ పడిపోయింది. ఈవెన్ దేవి గారు కూడా ఆ రోజు స్టేజ్ పైన మిమ్మల్ని గురించి అప్రిషియేట్ చేసేటప్పుడు ఒక సాంస్క్రిట్ లో ఏదైనా సాంగ్ రాయాలి అంటే నేను ఫస్ట్ చేసే కాల్ వచ్చేసి కళ్యాణ్ చక్రవర్తి గారికి అని చెప్పేసి చెప్పారు. అలాంటి కళ్యాణ్ చక్రవర్తి గారు వైరల్ అయ్యారు, ఎలా రాశారు అనేది $1 million క్వశ్చన్. అంటే ఏం లేదండి, అలానూ రాయొచ్చు ఇలానూ రాయొచ్చు, అవకాశాలు అలా వచ్చాయి కాబట్టి అలా రాసాము. అండ్ ఏం లేదండి, ఇప్పుడు మనకి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన 3వ పాట నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి రాశాను. త్రివిక్రమ్ గారు నాలో ఇతను బలమైన సాహిత్యం రాయగలడు అని చూశారు కాబట్టి నాకు టైటిల్ సాంగ్ ఇచ్చున్నారు. మేబీ ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా నేను గుర్తు చేస్తాను మీకు. త్రివిక్రమ్ గారితో ఒక ప్రోగ్రామ్ జరిగింది, మీ మ్యూజిక్ తమన్ గారు అండ్ అలా వైకుంఠపురంకి సాంగ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ పక్కనే శాస్త్రి గారు కూర్చొని మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తూ మా అబ్బాయి మా కళ్యాణ్ అని చెప్పేసి మిమ్మల్ని ఊరికే పట్టుకొని మిమ్మల్ని చాలా అంటే ఆయన ఎంత లవ్ చేశారు అనేది ఆ రోజు ఆయన బిహేవియర్ లో కనిపించింది మిమ్మల్ని. ఎట్ ది సేమ్ టైం ఇండస్ట్రీలో మీకు ఆ టాక్ కూడా ఉంది కదా మీ పేరు మీద, ఐ మీన్ మరో శాస్త్రి గారు అని చెప్పేసి కళ్యాణ్ చక్రవర్తి గారిని అంటూ ఉంటారు. మీకు నేను ప్రూఫ్ చూపిస్తాను. సముద్రానికి సముద్రమే కొలమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే కొలమానం, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారే కొలమానం. ఇంకొకటి ఏంటంటే ఐ విల్ టెల్ యూ ఒకటి ఏంటంటే త్రివిక్రమ్ గారితో కంపేర్ చేసినప్పుడు ఏమో జూనియర్ గురూజీ అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు కింద కామెంట్స్ లో. అలా లేదా? అలా ఉంది. కేవలం ఎవరో ఒకళ్ళిద్దరు తాలూకు ఇదే తప్పితే అంటే నేను చెప్తున్నాను కదండి, అందులో ఏమి విషయం శాస్త్రి గారి లాగా అంత జ్వలించిపోయి రాయగలిగేంత జ్వలనము నాలో లేదు. కాకపోతే ఏంటంటే మనం అనుకుంటాం కదా, అలా ఉన్నప్పుడు అలా రాయాలని ఒక ప్రయత్నం చేస్తాం కదా, అలా రాయాలని ఒక ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆయన శిఖరాయమానంగా ఉన్నారు కాబట్టి ప్రయత్నం చేసేటప్పుడు ఎక్కడో ఒక చోట ఎక్కడన్నా ఆయన మనసులో తలుచుకున్నప్పుడు ఆయన
అక్కడ స్వర్గంలో ఖాళీగా ఉండి వచ్చి ఏదైనా మన మనసులో కూర్చొని రాస్తే రాయాల్సిందే తప్పితే అసలు అది అంతకంటే వేరే ఇదేమి లేదు. కానీ డెఫినెట్గా ఆ రోజు కూడా శాస్త్రి గారి పక్క మటు కూర్చోవటం అనేది అది నా జీవితకాల అదృష్టం అంతే. మీరు కూర్చున్నారా, ఆయన తీసుకొని మిమ్మల్ని కళ్యాణ్ నా పక్కనే కూర్చోవాలని కూర్చోబెట్టుకున్నారా? ఆయనే కూర్చోబెట్టుకున్నారు. అంటే ఏం లేదండి, వచ్చిన వాళ్ళందరిలో నేనే కొత్తవాడిని. బేసికల్గా బెరుగు వీడు ఎక్కడ దూరంగా ఉండిపోతాడో అన్న ప్రేమ. అంటే ఏం లేదండి, కొత్త వాళ్ళని చూస్తే ఎప్పుడంటే ముందు తరాలని ఏ ఆర్ట్ అయినా సరే, ఏ ఆర్ట్ ఫామ్ అయినా ముందు తరాలను తయారు చేయాలండి. ఆర్ట్ ఫామ్ తాలూకు ప్రాథమిక లక్ష్యం అదే. ఎందుకంటే మనం లీవ్ అండ్ లెట్ లీవ్ అంటారు లైఫ్లో. సో శాస్త్రి గారు తర్వాత తరాలు కూడా ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందని ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మారు. వారు అలాగే చేసేవారు. నాకే కాదు, ఎవరైనా కొత్త వాళ్ళు మంచి పాట రాస్తే ఆయన కాల్ చేసి అభినందించేవారు. అంతటి సంస్కారం, అంటే సరస్వతీ దేవి రూపం ఆయన. అంత గొప్పగా రాస్తారు. వేటూరు సుందరరామూర్తి గారు కానివ్వండి, ఆ తర్వాత సీతారామ శాస్త్రి గారు కానివ్వండి. ఆ తర్వాత ఎవరైనా వచ్చి ఒక మంచి మాట రాస్తే, ఇంకోటి రాస్తే అంతగా ఆయన పులకరించిపోయేవారు, అంతగా ప్రశంసించేవారు. వారిని మనం కోల్పోవటం, అంత త్వరగా కోల్పోవటం మన తాలూకు దురదృష్టం. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఆ ప్రోగ్రామ్ తర్వాత. జనరల్గా ఏంటంటే ఆయన లిరిక్ రైటర్స్ తోటి ఆయనకి ఎవరైనా నచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ చేస్తారు. శాస్త్రి గారికి ఉన్న అలవాటు అది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మీతో కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉండబోతుంది అని. ఆ తర్వాత ఇమీడియట్గా పాండమిక్ రావడం, ఆ తర్వాత ఆయన లేకపోవడం, వీటన్నిటి వల్ల మేబీ అది జరగలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంతేనండి, మా ప్రాప్తం అంతే. సో కళ్యాణ్ గారు, వైరల్ వయ్యారి. సో వైరల్ వయ్యారి అంత పెద్ద హిట్ అవుతుందని మీకు రాసినప్పుడే తెలుసా? రాసినప్పుడే తెలుసా? ఎందుకంటే డిఎస్పి గారు హీ నోన్ ఫర్ ద స్పెషల్ సాంగ్స్. ఆ స్పెషల్ సాంగ్స్ కి ఆయనకి కొలమానం, ఆయన ఒక గీటరాయ్. స్పెషల్ సాంగ్స్ విషయానికి వచ్చేటప్పటికి అలాంటి అవకాశం, అలాంటి వారి దగ్గర పాట రాసే అవకాశం రావటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ రాయటం అనేది. అంటే మిగతా సాంగ్స్ రాయటం అనేది అంతకుముందు ఆయన చక్కటి పాటలు రాయించారు. కంగువాలో చాలా చక్కటి సాంగ్స్ రాయించారు. మన్నింపు సాంగ్ అండి, చాలా మీకే కాదు, మన్నింపు సాంగ్ అనేది చాలా మందికి నచ్చిన సాంగ్. అది కంగువా మూవీ లైక్, అంటే మన్నింపు సాంగ్ విన్నప్పుడు అబ్బా వాట్ ఏ సాంగ్, అసలు ఎవరు రాశారు ఈ సాంగ్ అని చెప్పేసి క్రెడిట్స్ లో చూస్తే కళ్యాణ్ చక్రవర్తి గారు. లైక్ అంటే కొన్ని సాంగ్స్ ఎందుకోనండి బయటకు రావు, కానీ ఐ మీన్ మన్నింపు సాంగ్ బయటకు వచ్చింది. కానీ కొన్ని సాంగ్స్ ఏంటంటే మీరు ఇచ్చినవి కూడా, లైక్ ఇప్పుడు భీమాలో తీసుకున్నా కానివ్వండి, కొన్ని సాంగ్స్ మీరు ఎంత ఎఫర్ట్ పెట్టి రాస్తారో నాకు తెలియదు కానీ, బట్ స్పాటిఫైలో ఆ సాంగ్స్ విన్నప్పుడు లైక్, అంటే ఈ సందర్భంలో కొన్ని సాంగ్స్ నాకు చాలా ఇష్టమైన సాంగ్స్ చెప్తాను. మిస్ ఇండియాలో టైటిల్ సాంగ్ ఒకటి ఉంటుంది. 2 సాంగ్స్ ఇచ్చారు కదా మీరు మిస్ ఇండియాలో, 3 సాంగ్స్ ఇచ్చారు. 3 సాంగ్స్ లో లైక్ అంటే ప్రతి ఉదయం సాంగ్ ఒకటి కానివ్వండి, అసలు వాట్ ఏ సాంగ్స్, అసలు ఎంత బాగున్నాయి ఈ సాంగ్స్ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ అన్నిటికంటే వాసవ సుహాస ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ హరం హరాలో లిరిక్స్ చూస్తే, హరం హరాలో మంచి సాంగ్స్ చాలా ఉన్నాయి, కానీ ఒక సందర్భంలో నేను సుధీర్ బాబు గారితో మాట్లాడినప్పుడు కానివ్వండి, డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కానివ్వండి, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్స్ అంటే టైటిల్ సాంగ్ కళ్యాణ్ చక్రవర్తి గారు చాలా బాగా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఒక సందర్భంలో మీ గురించి చెప్పడం, అంటే ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు అనేసరికి ఒక ప్రత్యేకమైన అభిమానం డెఫినెట్ గా ఉంటుంది కదా కళ్యాణ్ గారు. లైక్ అంటే ఇలాంటివన్నీ, ఈ అప్రిషియేషన్స్ అన్ని విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీన్ త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఏదైనా జరిగినప్పుడు, లైక్ అలా వైకుంఠపురం సాంగ్ గురించి ఆయన మీతో ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నప్పుడు అక్కడ ఉన్న చాలా మంది మీకంటే సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎక్కువ కన్వర్జేషన్ మీ సాంగ్ గురించే జరిగింది. ఆ దాంట్లో ఆయన మీరు ఇలా ఎలా రాశారు, నాతో బన్నీ కూడా ఈ సాంగ్ అసలు మీనింగ్ ఏంటి అని చెప్పి అడిగి మరీ తెలుసుకొని, తనకి ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారికి మీరు ఇచ్చిన సాంగ్స్ లో చాలా సాంగ్స్ ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కదా, అఫ్ కోర్స్ ఆయనకి ఇచ్చినవి కాకుండా ఈవెన్ బేబీ సాంగ్ కి కూడా ఆయనకి చాలా ఇష్టమైన సాంగ్. బట్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న హీస్ ఆల్సో వెరీ, అంటే తను చాలా పెద్ద రైటర్ అండ్ డైరెక్టర్ కదా, బట్ అంత టాలెంటెడ్ పీపుల్ కూడా మిమ్మల్ని పొగుడుతుండడం అనేది యాజ్ ఏ ఫ్యాన్ గా నాకు డెఫినెట్ గా చాలా నచ్చుతుంది. సో డైరెక్ట్ గా మీకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? యాక్చువల్లీ ఎవరైనా ఎంజాయ్ చేస్తాం కదండి. ఇప్పుడు ఒకవేళ నేను కాదండి, నేను తీసుకొని అంటాం కూడా అది కేవలం అది తప్పు మాట అయిపోతుంది. లేదు, పొగిడితే ఎవరికైనా సంతోషమే కదా, పొగిడితే ఎవరికైనా సంతోషం. అంటే ఆ పొగడత తాలూకు ఇదేమిటంటే అండి, పొగడత కాసేపు సంతోషపడుతుంది మనల్ని, ఆ తర్వాత మనల్ని మదన పడేలా చేస్తుంది. అంటే ఒక సమర్థుడైనటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పొగడత మన మీద ఒక రకమైనటువంటి బాధ్యతను పెంచుతుంది ఎప్పుడు కూడా. ఆ కాలానికి సంతోషం అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొక పాటలో ఎక్కడో ఒక పదం రాసేటప్పుడు, పొడి పదం రాసేటప్పుడు ఏమిటో అన్నప్పుడు, ఈ పాట వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఆ పాట అలా రాసి ఈ పాట ఇలా రాసాడేంటి పిల్లాడు అనుకుంటారు కదా.
అనేటువంటిది ఒకటి. ఇప్పుడు శాస్త్రి గారు అభినందించినా, లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అభినందించినా, ఇంకెవరు అభినందించినా ప్రతి మన అభిమానులు అనే వాళ్ళు అంటే చాలా తపస్సు చేస్తే కానీ మనల్ని అభిమానించి ఒక మనిషి దొరకడండి. మనల్ని పొగిడే ఒక మనిషి దొరకడం. అది చాలా కష్టమైన విషయం. సో దాన్ని మనం ప్రతి నిమిషం కూడా గుర్తెరిగి ప్రవర్తించడానికి అది దోహదపడుద్దని నమ్ముతాను. అండ్ రీసెంట్ టైంలో జూనియర్ ఆడియో లాంచ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా డిఎస్పి గారు ఆ రోజు సగం ప్రోగ్రాంలో మీ గురించి మాట్లాడడమే సరిపోయింది. ఆయన సంస్కారం. మీ ఇద్దరు మేబీ ఫస్ట్ టైం అనుకుంటా స్టేజ్ షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం. అంటే అప్పటికి చాలా ఆయన సందర్భాల్లో చాలా- కుదరలేదు. Yeah. పుష్ప 2 అప్పుడు కుదరలేదు. తర్వాత కుబేరా అప్పుడు అనుకున్నాం. కుబేరా అప్పుడు కూడా కుదరలేదు. అంటే మేమంతా 11th అవర్ కాల్ నాది. ఎప్పుడు కూడా ఏంటంటే పాపం సార్ లాస్ట్ మూమెంట్లో 11th అవర్లో ఏదో హడావిడి జరుగుతుంటుంది. ఆ టైంలో ఆయన నాకు కాల్ చేస్తేనే అప్పటికప్పుడు రాసేయటం. ఇక తర్వాత సినిమా రిలీజ్ అప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అదో రకమైన యుద్ధ వాతావరణం ఉంటుంది అంతే. పరిగెడుతుంటాం, మనం తిన్నామా లేదా అన్నది కూడా మర్చిపోయేంతగా పరిగెడుతూ ఉంటాం ఆ సందర్భాల్లో అలా. సో వాటన్నిటికీ ఇక్కడ చక్కటి వేదిక ఒకటి దొరికింది. ఆ సందర్భంగా ఆయన చెప్పటం అనేది నిజంగా ఆయన సంస్కారం అంతే. మేము ఆ రోజు చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాం. లైక్ అంటే ఆయన కొన్ని థింగ్స్ చెప్పారు మీతో షేర్ చేసుకున్నప్పుడు. మీరు నైట్ నేను 12కి 1కి నేను సడన్గా కళ్యాణ్ గారికి కాల్ చేసి, సార్ నాకు ఇలా ఈ సిచ్యువేషన్కి సాంగ్ కావాలి అని చెప్పగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో నాకు సాంగ్ ఇచ్చేసేవారు ఆయన. అండ్ ఫైనల్గా చూస్తే ఆ సాంగ్ మంచి అప్రిషియేషన్ ఉండేది, సినిమాలో డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది అని చెప్తూ ఉండేవారు. బట్ హాఫ్ అన్ అవర్లో సాంగ్ ఎలా అండి? కొంతమంది ఏమో మాకు 2 నెలలు పట్టింది 3 నెలలు పట్టింది అని చెప్తూ ఉంటారు. అదేనండి, ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అట్లా కుదురుతుందండి. అది కుదరటమే. అందుట్లో మనం ఏదో హాఫ్ అన్ అవర్ రాసాం, పావు గంట రాసాం కాదు, కానీ కొన్ని సందర్భాల్లో అలా కుదురుతుందేమో అంతే. అలా కుదురుతుందా? అంతే కుదురుతుంది. రైట్. ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు లైక్ అంటే అప్రిషియేషన్స్ అనేది తీసుకోవడం అనేది మీరు అన్నట్లుగా నిజంగా లక్కే అయ్యి ఉండొచ్చు. బట్ కొంతమంది దగ్గర నుంచి ఎంత ట్రై చేసినా కానీ అప్రిషియేషన్స్ రావడం అనేది చాలా కష్టం. అలాంటిది మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఒక శాస్త్రి గారిని తీసుకున్నా కానివ్వండి, అండ్ ది లెజెండ్ కె విశ్వనాథ్ గారు. కృష్ణారావు గారు. సో ఆయనతో మీకు జరిగిన ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? వాసవ సుహాస గమన సుధ పాట అంతా రెడీ అయిందండి. రెడీ Yeah. అయిన తర్వాత డైరెక్టర్ గారు బన్నీవాస్ గారిది ఒక ఆలోచన ఏమిటంటే, ఇంత గొప్ప పాట కదా, ఈ పాట మనం విశ్వనాథ్ గారితో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేటప్పటికి సో నేను చాలా సంతోషపడ్డాను యాక్చువల్గా. ఎందుకంటే చాలా పాటలు వేటూరు గారు, శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారిలో ఆ కొత్తదనాన్ని నింపిన వ్యక్తి విశ్వనాథ్ గారు. అందుట్లో Okay. అనుమానం లేదు. ఆయన కళా తపస్వి అంటంలో అనుమానం ఏం లేదు. ఆయన తపస్సు సినిమా రంగానికి దారిపోసారు. ఆయన తపస్సు చేసి ఆ తపస్సు చేసుకొని సినిమా రంగానికి దారిపోసారు అలాంటి మహానుభావుడు. సో ఒకరోజు వారిని కలిసే అవకాశం దొరికింది. వాళ్ళని Hmm. కలిసే అవకాశం దొరికినప్పుడు వారికి ఆ పాట వినిపించినప్పుడు ఆయన పాట మొత్తం విని మంచి సాహిత్యం బాగా రాసామని, ఆయన సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నట్లుంది కదంటే, కొంత పరిచయం ఉంది సార్ అని చెప్తే ఆయన చాలా చక్కగా చమత్కరిస్తూ మాట్లాడారు. శాస్త్రి కూడా ఇలాగే అనేవాడయ్యా అని. ఇలా అనేవాడు. నేను కంపేర్ చేస్తే ఇందాక మీరు శాస్త్రి కూడా తీసుకోలేదు. అంటే అది కేవలం వాళ్ళు పొగడతాను అంతే. ఆ కాసేపటికి అంటే ఏమంటాం, ఇప్పుడు ఎక్కడికన్నా వచ్చేటప్పటికి వాడు చక్కగా రాముడు నవ్వినట్టు నవ్వుతాడు అంటాడు. రాముడు మనం ఒకటని కాదండి దాని అర్థం. కాసేపటికి వాళ్ళు పొగట్టడానికి ఒక ఉపమానం వాడినట్లు శాస్త్రి గారితో అలా పోల్చడం. బట్ ఈవెన్ దో విశ్వనాథ్ గారితో ఆ రోజు అలాంటి ఒక మహానుభావుడితో ఆ రోజు ఒక చక్కటి అభినందన పొందటం, ఒక ప్రశంస పొందటం అనేది నిజంగా నాకు నా లైఫ్ టైం మెమరీ. బట్ చిన్న ఇదేమిటంటే, ఇది ఇంత ప్రోగ్రామ్ షూట్ చేయడానికి వచ్చినటువంటి ఆ కెమెరామెన్స్ ఆ తన్మయత్వంలో అసలు దాన్ని షూట్ చేయటం మర్చిపోయారు. అయ్యో, దాన్ని షూట్ చేయలేదు. బాధాకరం Okay. ఏంటంటే ఆయన 1కి 4 సార్లు ఆ పాట వేసుకొని విన్నారు. వాళ్ళు కూడా విశ్వనాథ్ గారు ఏం చెప్తారని వినటానికి అలవాటు పడిపోయి ఆ కెమెరా రోల్ అవ్వలేదు ఆ రోజు. అరే తర్వాత నేను నందకిషోర్ గారు, అదే డైరెక్టర్ నందకిషోర్ గారు చాలా బాధపడ్డాం దాని గురించి. వాట్ ఏ మూమెంట్ కదండి అది. Life time నిజంగా moment. లైఫ్ టైం మూమెంట్. Life లైక్ time. అలాంటివి ఇంకా దొరకవు కదా. ఇప్పుడు ఇంకా శాస్త్రి గారిది అంటే దొరకవు. మేము చూసాము, బట్ అంత పెద్ద ఆయన మిమ్మల్ని పొగడ్డం అవి దొరకవు. మేము చూడలేకపోవడం. వరకు ఆ తర్వాత ఒకసారి ఇంకా మళ్ళీ ఆయన నేను కలిసే అవకాశం, మా తమ్ముడు ఊరు నుంచి వస్తే మా తమ్ముడికి బాగా ఇష్టం విశ్వనాథ్ గారు. ఆయన తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు, చక్కగా అభినందించారు. లైఫ్ టైం సూపర్. సో ఇలా జరుగుతున్న టైంలో సడన్ గా ఓజీతో వచ్చేసారు. మళ్ళీ మెలోడీ, చక్కటి మెలోడీ. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక 1.5 year బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు. అదే మీరు కళ్యాణ్ గారు ఫ్యాన్ కాబట్టి మీకు ఆ పాట రిలీజ్ అయినాక ఇస్తానని చెప్పాను ఆ రోజు.
ఎస్. సో నేను ఇద్దరు కళ్యాణ్స్కి ఫ్యానే. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనలీ యూ కేమ్ హియర్. అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నిన్న నైట్ ఆడియో నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది. సో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా. సో ఫంక్షన్లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్ ఓన్లీ సువి సువి సాంగ్. బా ఎంత హ్యాపీగా అనిపించిందో. లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉందేంటి అనుకున్నా. బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక 2 సార్లు విని ఆ సాంగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈవెన్ ఇప్పుడు నాతో పాటు ఉన్న మా కెమెరామెన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి. థ్యాంక్ యూ. సో చెప్పండి, సువి సువి సాంగ్ అనేది అసలు అంటే ఒక మెలోడియస్ సాంగ్. అది ఎలా దాన్ని స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారికి అని తెలిసి స్టార్ట్ చేశారా? మీరు చేసిన సాంగ్ చాలా బాగుందని మిమ్మల్ని అడిగారా? ఎలా జరిగింది అసలు ఇదంతా? ఈ సినిమాలో ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఇదేనండి. అవునా? ఓజీ సినిమాకి గాను మొదట కంపోజ్ చేసిన పాట ఇదే. ఓకే. ఇది బాంబేలో జరిగిందండి. దీని వర్క్ అంతా బాంబేలో జరిగింది. ఒకరోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు, కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు. నాకు తెలియదు ఓజీ అని తెలియదు. అప్పటికి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా. సో వెళ్ళి చూస్తే తీరా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఇది. ఓజీ ఫిల్మ్ లో కళ్యాణ్ గారిది మెలోడీ, ఒకే ఒక మెలోడీ. ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక మెలోడీ ఉంది. అది మీరు రాస్తే బాగుంటుంది అనుకున్నాము. అనేటప్పుడు అలాగే సార్ అని చెప్పేసాను. సాయంత్రం యశ్రాజ్ స్టూడియోస్లో జరిగిందండి. కంపోజిషన్ అంతా యశ్రాజ్ స్టూడియోలో జరిగింది. అప్పుడు రాసిందేనండి. ఇంకా అప్పుడు రాసిన పాటే ఆ యశ్రాజ్ స్టూడియోలో ఏదైతే మేము అనుకొని రాసామో అది కూడా చాలా తక్కువ సమయంలోనే అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమన్ గారితో డిఎస్పీ గారితో ఉన్నటువంటి ఒక చిన్న సౌలభ్యం ఏంటంటే చక్కగా మాట్లాడుతూ పాట అయిపోతుంది. తమన్ గారితో మీరు ఓజీ సాంగ్ తో పాటు దానికంటే ముందు లైక్ అంటే ఈ సాంగ్ కూడా మీరే మెలోడియస్ సాంగ్ అనేసరికి లైక్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సాంగ్. అంటే లైక్ అఖండాలో చూస్తే అఖండాలో వేరే సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా అడిగే అనే సాంగ్ చాలా మందికి ప్రత్యేకం. లైక్ ఎస్పెషల్లీ లేడీస్కి, ఒక ఫ్యామిలీ లేడీస్కి నచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా. ఎట్ ది సేమ్ టైం అడిగా తర్వాత మీరు ఇచ్చిన అంత అందమైన సాంగ్ అంతకంటే ఒక మెట్టు ఎక్కువేనేమో అని చెప్పి లేదు, అంతకంటే ఒక 10 మెట్లు ఎక్కువేనేమో అని చెప్పొచ్చు. సువి సువి సాంగ్ అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు. అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక లిరిక్ రైటర్ అంటే కొన్ని సాంగ్స్కి మాత్రమే వాళ్ళు పరిమితం అయి ఉంటారేమో అని చెప్పేసి నేను నమ్మేదాన్ని మొన్నటి వరకు. అండ్ మిమ్మల్ని మాత్రం నేను కంప్లీట్గా అబ్బా కళ్యాణ్ గారు అనేసరికి కొన్ని కష్టమైన సాంగ్స్ మాత్రమే ఇండస్ట్రీలో రాస్తారేమో, లేకపోతే కష్టమైన సాంగ్స్ రాయాలన్నప్పుడు మాత్రమే కళ్యాణ్ గారిని పిలుస్తారేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అఫ్కోర్స్ వీటి వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది, కాదని చెప్పను. అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన మెలోడియస్ అనేది మీ దగ్గర నుంచి రావడం, అవి ఇంత పెద్ద హిట్స్ అవ్వడం నిజంగా అండి. అది కుదిరింది. చాలా చక్కటి పాట. ట్యూన్ కూడా చాలా చూస్తే ట్యూన్ చాలా హృద్యంగా ఉండదు. ట్యూన్ కి రాశాను ఈ పాట నేను. ట్యూన్ చాలా అద్భుతంగా కుదిరింది. అదే యాక్చువల్గా విన్న వెంటనే సుజిత్ గారికి ఇన్స్టాంట్ గా నచ్చింది ఈ పాట, కళ్యాణ్ గారికి చాలా ఇన్స్టాంట్ గా నచ్చింది, ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చెప్తారు. మొన్న మేము ఆహాలో ఒక ప్రోగ్రామ్ లో చూసాం, ఆహా ఇండియన్ ఐడల్ లో తను చెప్తున్నారు కదా. సో లాస్ట్ 2 years నుంచి నా మొబైల్లో ఈ సాంగ్ ఉంది. సో 2 years బ్యాక్ కంపోజ్ అయిపోయింది ఈ సాంగ్. కంపోజ్ అయిన పాట ఇది, సినిమాలో ఫస్ట్ కంపోజ్ అయిన పాట ఇది. కళ్యాణ్ గారికి కూడా చాలా నచ్చిన పాట అని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా చెప్తారు. సో కళ్యాణ్ గారి మొబైల్లో ఉన్న ఒకే ఒక సాంగ్ సువి సువి సాంగ్ అని చెప్పేసి మొన్న తమన్ గారు చెప్పారు. సో మేబీ కళ్యాణ్ గారు మీకు ఎప్పుడైనా పర్సనల్ గా అప్రిషియేట్ చేయడం జరిగిందా ఈ సాంగ్ గురించి? ఈ సాంగ్ గురించి కుదరలేదండి. మేబీ నేను ఆడియో లాంచ్ లో కొంత వర్షం ఇది తాలూకు. కళ్యాణ్ గారి కోసం మీరు ఇంతకు ముందు కూడా సాంగ్స్ ఇచ్చారు, అంటే బ్రో మూవీలో ఆల్రెడీ సాంగ్ ఇచ్చారు. నా సెకండ్ ఫిల్మ్ కానీ చాలా చాలా పెద్ద సినిమా అవుతుందండి ఓజీ. నేను నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా. చాలా మంచి పాటలు కుదిరాయి, చాలా చక్కటి మ్యూజిక్ కుదిరింది. అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వల్ల అది ఇంకా ఎక్కువగా మనకు అర్థం అవుతాయండి. పాపం కదండి, నిన్న వర్షంలో ఆయన అలా గొడుగు వేసుకొని మరీ వచ్చి అంతసేపు మాట్లాడి. లేదండి, ఆయన పర్సన్ ఆయన చెప్తున్నారు కదా, ఈ ఫ్యాన్ మూమెంట్స్ అంతా చూసి నేను లైక్ అంటే ఈ ఫ్యాన్ బేస్ అంతా చూసి నేను ఒక డిప్యూటీ సీఎం నన్ను మర్చిపోయి నేను ఇదంతా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్పారు. ఆయన కూడా అంతే, ఆ నిమిషంలో బతుకుతాడండి. ఆ నిమిషంలో ఎక్కడైతే అంటే కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే అలా ఏం కాదండి, అలా కుదిరిందేమో కోఇన్సిడెంట్ గా. అంటే ఆయన చూస్తుంటే కూడా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది, బాగా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను గమనించినంత వరకు ఆయన ఒకళ్ళని నిలబెట్టాలి అనుకుంటే తుఫాన్ వచ్చినా కోల్చలేదు. సో ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, నాకు ఏది ఈజీగా రాలేదు, కళ్యాణ్కి ఏది ఈజీగా రాలేదు అని కూడా చెప్పారు. మరి ఈ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
మీరే చెప్పారు కదా, రాగానే ఇలా రాగానే అలా అవకాశాలు వచ్చాయి, ఇలా రాగానే అలాగే అవకాశాలు వచ్చాయి మీరే చెప్పారు కదా. అంటే ఇప్పుడు లేదండి, నేను చాలా అవకాశాలు కష్టపడ్డానని చెప్పేసి చెప్తే కూడా నమ్మరు. నో అవకాశాలు వచ్చాయన్నంత వరకు నేను చెప్పాను. బికాజ్ ఏంటంటే మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవకాశాలు వచ్చాయి, నేను కాదని చెప్పట్లేదు. బట్ ఆ అవకాశాలు రావడానికి ముందు మీరు చాలానే హార్డ్ వర్క్ చేసి ఉంటారు కదా. బికాజ్ పెద్ద పెద్ద అంతే, పుస్తకాలు చదవాలి, అంతే. ఇంత నాలెడ్జ్ రావాలి అంటే ఈజీగా అయితే రాదు కదండి. అది కొనుక్కొని తెచ్చుకునేది కాదు కదా. అంటే ఏం లేదండి, ఇప్పుడు కష్టం అనేది ప్రతి చోట ఉంటది, ప్రతి Yeah. దాంట్లోనూ ఉంటది. ఏది అంత ఈజీగా దక్కదనేది వాస్తవమే. Mm. ఏది ఈజీగా రాదు, ఎవరికి ఏది ఈజీగా రాదు. ఈజీగా రాకపోవటం, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలోనే ఉందండి ఇక్కడ అంత విషయం. ఓకే. వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి, బట్ కొందరు నిలబెట్టుకుంటారు, కొందరు పోగొట్టుకుంటారు. నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిలబెట్టుకోవాలి అంటే లౌక్యం కూడా చాలా కావాలి. అండ్ ఎదుటి మనిషితో మాట్లాడాలి అని, ఎలా మాట్లాడాలి అనేది కూడా తెలియాలి. కాకపోతే ఇక్కడ ఇండస్ట్రీలో సోషలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ సోషలైజ్ అయ్యే క్రమంలో బయటకు వెళ్ళాలి, పార్టీస్ అటెండ్ అవ్వాలి, అందరితో ఎక్కువ లేట్ నైట్స్ మీటింగ్స్ ఉండాలి. ఇవన్నీ మీరు చేయరు అని చెప్పేసి మాకు తెలిసింది. అవునండి, లౌక్యం ఎందుకు, నిజాయితీ ఒకటి ఉంటే చాలండి, అది 100 లోపాలను చంపేస్తుంది. నిజాయితీ ఉంటే ఒకటి సరిపోతుంది చాలు. అంటారా? నిజాయితీ ఉంటే చాలండి, నిజాయితీ చాలా, అది మనిషిలో ఉన్న 100 అంటే లోపాలను అందరు చంపేస్తుంది. నిజాయితీ పరులు ఇలా నిలబడ్డారని అనుకోలేం కదండి. అలా ఏం లేదండి, నిజాయితీయే ప్రతి మనిషిలో, తన కళ పట్లనో తన పని పట్లనో ఉన్న నిజాయితీ అతను నిలబెట్టేస్తుంది. సరే, లౌక్యం సంగతి, నిజాయితీ సంగతి కొంతసేపు పక్కన పెడితే విల్ టాక్ అబౌట్ దిస్ సోషలైజ్ అండి. లైక్ అంటే ఎందుకు కళ్యాణ్ గారు స్పెషల్గా, లైక్ అంటే చాలా మంది దగ్గర ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే ఏదైనా మీ మూవీకి సంబంధించిన ఏదైనా పార్టీ జరుగుతున్నా కానీ అందులో మీరు మాత్రం కనిపించారంట. లేట్ నైట్ పార్టీస్లో ఎక్కడ కూడా మీరు ఉండరని చెప్పేసి చాలా మంది చెప్తూ అంటే ఉంటారు. అది ఐఎమ్ ఫ్యామిలీ మ్యాన్ అండి, ఫ్యామిలీ పర్సన్ నేను. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, నా ఉద్దేశం ఏం లేదు. నాకేంటంటే యూసి, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయటానికి ఏమి లేనప్పుడు వెళ్ళి చేసేది ఏముందని వెళ్ళను, అంతే, వేరే ఏం లేదు. ఐ విల్ బీ, అంటే నాకేం లేదండి, నాకు ఏదైనా సమయం దొరికితే మా ఊరు పారిపోవాలనుకుంటాను. నేను మా ఊరు పారిపోయి కాసేపు ఆ ఊర్లో గడపాలనుకుంటాను. అలాంటి మనస్తత్వం అంతే. బా, ఎలాంటి ఊరిని ఇంత ప్రేమించేస్తారండి మీరు? మా ఊరండి అంతే. మేళ చెరువు అనేసరికి మీకు ఎందుకు అంత ప్రత్యేకమైన ఇష్టం? లైక్ అంటే అమ్మను ప్రతి ప్రేమించడానికి ఒక్కళ్ళకి కారణం ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళకి ఊరంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఎవరైనా ఒక హాలిడే వచ్చింది అంటే ఫ్యామిలీని తీసుకొని ఏ వెకేషన్కో చెక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ మిమ్మల్ని చూస్తే మటుకు ఒక 2 రోజులు హాలిడే దొరికినా కానీ కాల్ చేసి కళ్యాణ్ గారు సార్ ఎక్కడ సార్ అంటే ఇప్పుడే ఫ్యామిలీతో ఊరికి స్టార్ట్ అయ్యానండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఊర్లో ఏం లేదండి, ఊర్లో నేను నాకు నచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను పుట్టిన ఇల్లు ఉంది, పెరిగిన వాతావరణం, చుట్టూ మనుషులు అందరూ బాగా నచ్చుతారు నాకు. అందుకని అక్కడ అక్కడ అంటే నాకు నేనులాగా ఉండగలుగుతాను నేను అక్కడ. ఓకే. ఇక్కడ మీరు అన్నట్లు ఇక్కడ ఏం చేస్తున్నా కానీ కొంత ప్రొఫెషనల్ బ్యారియర్స్లోనో ఇంకో చోట మనం ఇదిగా ఉంటాం. బట్ అక్కడ మనం ఏంటంటే విల్ బి లైక్ కళ్యాణ్. సో చిన్నప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారు, వాట్ ఈస్ యో అనేది మిమ్మల్ని మీరు చూసుకోవడానికి డెఫినెట్ గా మీ ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ ఈ లిమిటేషన్స్ ఏముండవు కదా, అంటే ఈ ఆర్టిఫిషియల్ పలకరింపులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ పలకరింపులు అని కూడా నేను అనలేను. ఆర్టిఫిషియల్ పలకరింపులు కాకపోయినా అక్కడ ఏంటంటే పంచుకోవటానికి ఏదో ఉంటది, పంచుకోవటానికి కాసేపు సరదాగా మాట్లాడటానికి. ఇక్కడ ఎవరు కూడా అంత చనువు తీసుకోలేరు, చనువు ఇవ్వను లేరు. అలాంటి సందర్భంలో అక్కడైతే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసారు వాళ్ళు, మనం లిమిటేషన్స్ ఉండవు కదా. మనం చిన్నప్పటి నుంచి చూసారు, మనం ఏంటో వాళ్ళకి తెలుసు, సో వాళ్ళు ఏంటో మనకు తెలుసు. Yes. సరదాగా సమయం గడిచిపోతుంటది. ఐ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ మిస్ మై విలేజ్. నైస్, బాగుంది. నెక్స్ట్ రాజా సాబ్ కి కూడా సాంగ్ ఇచ్చారు, కుదిరింది. అన్ని చక్కగా కుదురుతాయి మీకు అలాగా, అదేంటో గానీ. ప్రయత్నం చేసాం, కుదిరింది. ఓకే, ఎలా ఉండబోతుంది? నేను థీమ్ సాంగ్ రాశానండి. థీమ్ సాంగ్ చాలా బాగా వచ్చింది. థీమ్ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. కొంత విన్నారు మొన్న గ్లిమ్స్ లో, పూర్తి పాట చాలా బాగుంటది. ఓకే, అంత బాగుంది. సినిమా అయితే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి, అంటే చాలా కాలం తర్వాత ఫ్రెష్ ప్రభాస్ గారిని, అంటే ఆయుధం పట్టుకున్న ప్రభాస్ని చాలా సార్లు చూశారు. చక్కటి సరదాగా, అంటే మనంత లైట్ హార్టెడ్ మూవీ అంటాం చూసారు, చిన్న లైట్ హార్టెడ్ మూవీ. లైట్ హార్టెడ్ మూవీ. వాట్ ఇస్ దట్ మూవీ అండి? ఇస్ దిస్ అంటే అది ఒక హారర్ కామెడీ? ఓకే. అంటే చాలా మందికి ఇస్ దిస్ హారర్ కామెడీ ఆర్ సోషియో ఫ్యాంటసీ ఏంటి అనేది చాలా మందికి అర్థం కావట్లేదు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ హారర్ కామెడీ. ఓకే. సో రిషబ్ శెట్టి గారికి కూడా జై హనుమాన్ కి సాంగ్ ఇచ్చారు కదా, సో అది కూడా విన్నాము. ఒకటే సాంగ్, అది కూడా చాలా నీట్ గా ఉంటది సాంగ్. అది వన్స్ అగైన్ వి కొలాబరేటెడ్, ప్రశాంత్ వర్మ అండ్ మీ, మళ్ళీ ఒకసారి కొలాబరేట్ చేసాం తనతో. ఇంక నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఒకటి మహంకాళి అనే ప్రాజెక్ట్ వస్తా ఉంది. రైట్. మహంకాళి కూడా చాలా మంచి పాట ఒకటి రాసాం. కొన్ని సాంగ్స్ అనేవి
కొంత టైం వరకు ఉంటాయండి. తర్వాత ఏంటంటే వేరే సాంగ్ రాగానే ఈ సాంగ్‌ని చాలామంది మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో ఈ సాంగ్ విన్నప్పుడు ఒకప్పుడు ఈ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ కదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. కానీ మీ సాంగ్స్‌లో ఎస్పెషల్లీ 'హనుమాన్' రఘునందన 'రఘునందన రఘునందన' సాంగ్ మ్మ్. అంటే ఆ మూవీకి సంబంధించి ఆ మూవీ అంత పెద్ద హిట్. ఆ సాంగ్ అంత పెద్ద హిట్. అయినా కానీ ఆ టైంలో అసలు మీరెందుకు బయటికి రాలేదు? లైక్ అంటే మీరు మాకెక్కడా కనిపించలేదు. అండ్ ఏ ఫంక్షన్‌లో మీరు మాకు కనిపించలేదు. ఎట్ ది సేమ్ టైమ్ ఆ సాంగ్‌కి సంబంధించిన ఎటువంటి ఇంటర్వ్యూస్ మీరివ్వలేదు. అది నేనే కాదు చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్న క్వెషన్ ఇది. సో దేనికోసం? పాట బాగా వినేశారు కదండి, ఇంకెందుకు దాని గురించి నేను చెప్పటం. పాట బాగా విన్నారు కాబట్టే కదా! ఇప్పుడు 'సువ్వి సువ్వి' కోసమే కదా నేను మిమ్మల్ని పిలిచాను. సో అలానే 'హనుమాన్' సాంగ్ గురించి కూడా అప్పుడు నన్ను ఎవరు పిలవలేదేమో, బహుశా పిలిస్తే చెప్పి ఉండేవాడిని. పిలవలేదా? పిలిచి ఉండరు, ఎవరు పిలిచి ఉండకపోతే వచ్చి ఉండను. ఓకే. సో డెఫినెట్‌గా వాట్ ఏ సాంగ్ కదా అది. ఇప్పటికి కూడా అప్పటికి ఇప్పటికి ఇట్ ఈస్ ఇన్ ట్రెండింగ్ కంప్లీట్‌లీ. యాక్చువల్లీ దట్స్ టోటల్ ఇట్స్ టీమ్ వర్క్ అండి. హరి గౌర గారు చాలా ఎక్స్ట్రాడినరీ ట్యూన్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ ట్యూన్, ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ట్యూన్. ఆ సినిమాలో నేను తనకి రాసిన ప్రతిదీ, ఇది యుగ యుగములో యోగ విధి కానివ్వండి, యోగ జలధిప యోనిధిం కానివ్వండి, అలాగే దశరథాభివృద్ధి కానివ్వండి, ధర్మకర్మ నిర్వహణ కోరిన కానివ్వండి, ప్రతిదీ ఇట్స్ ఫెంటాబులస్ కంపోజిషన్స్. ఆ కంపోజిషన్స్ మీద నాకు రాయటం, ప్లస్ హరి గారికి నాకున్నటువంటి ఒక చిన్నది ఏంటంటే తనకి కొంత సాహిత్యం మీద అవగాహన ఉండింది. సో ఏదైనా చెప్తే కూడా ఇది చేయగలగటం. ప్రశాంత్ వర్మ గారు వెల్కమింగ్ దాన్ని తీసుకోవటం ఇట్స్ హ్యాపెండ్ అండి. ఐ ఆల్వేస్ హనుమాన్ విషయంలో నేను ఎప్పుడు చెప్తాను, ఇట్స్ హ్యాపెండ్ అండి. అంటే నేనేమనుకుంటున్నానంటే జనరల్‌గా మీలాగా ఎక్కువ వర్క్ చేసేసి తక్కువ మాట్లాడాలి అని చెప్పేసి మేబీ మీరు మీ చుట్టూ ఏదైనా ఒక గిరికీసుకొని కూర్చుంటారేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. లైక్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే బేసిక్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో ఎక్కువ మాట్లాడుతూ కనిపిస్తారు. బట్ అంతకుమించి బయట ఎక్కువ ఎక్కడ మాట్లాడినట్లు మీ అంటే ఏం మాట్లాడాలో తెలియదండి. అంటే ఎందుకు 99% ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతారు, ఒకే రకమైన ప్రశ్నలకు ఒకే రకమైన సమాధానాలు చెప్పాలి. దానికన్నా మాట్లాడకపోవడమే మంచిదేమో. అంటే వినే వాళ్ళకి కూడా విసుగు రాకూడదు కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, నథింగ్ ఈజ్ బెటర్ దెన్ నాన్‌సెన్స్ అనుకుంటారా? నేను ఎప్పుడు అనుకుంటానండి, ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే చెప్పాను కదా, ఒక ఇంటర్వ్యూ తర్వాత ఇంకొక ఇంటర్వ్యూకి ఇవ్వటం ఇబ్బంది కాదు, ఇచ్చేటప్పుడు ఏం అడుగుతారు అవే అడుగుతున్నారు తిప్పి తిప్పి. ఆ తిప్పి తిప్పి అడిగిన వాటికి మనం ఏం చెప్తాంలేండి. అందుకే సార్ నేను తిప్పి తిప్పి అడగకుండా వాళ్ళ సాంగ్స్ గురించి మాత్రమే అడుగుతున్నాను. అందుకనే మీతో ఇంత సరదాగా ఇంటర్వ్యూ. లేకపోతే మీరు కృతకంగా అడిగే వాళ్ళ క్వశ్చన్స్ నేను కృతకంగా ఆన్సర్స్. లైక్ అంటే ఇక్కడ మీ ఫ్రెండ్స్ ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నా నేను. ఎస్పెషల్లీ మీరు వర్క్ చేసిన రీసెంట్ మూవీ జూనియర్ మూవీ అండి. సో రాధాకృష్ణ గారు, డైరెక్టర్ రాధాకృష్ణ గారు, ఆయన కూడా ఐ మీన్ అంటే చాలా తక్కువ మాట్లాడతారు. బికాస్ ఏంటంటే ఇందాక మిమ్మల్ని హనుమాన్ గురించి ఎలా అడిగానో ఇప్పుడు ఆయన గురించి కూడా అలానే అడుగుతున్నాను. నాకు తెలుసు ఆయన ఆ మూవీ కోసం ఎంత ఎఫర్ట్ పెట్టారో. బికాస్ రాధాకృష్ణ గారు బేసిక్లీ హీస్ ఫ్రమ్ బెంగళూరు, బట్ ఫ్యామిలీని అక్కడ పెట్టి ఆయన ఇక్కడికి వచ్చి ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో ఉండి ఆల్మోస్ట్ 2 years పైననే ఆ మూవీ చేశారు. అండ్ మీరు కూడా ఆ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. జూనియర్ మూవీ మీద మీ ఇద్దరు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతా పెట్టేశారు. అప్పటికి అనుకున్నంత సక్సెస్ రాలేదు, బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ మూవీ. అది అందరికీ తెలిసిన సాంగ్, ఆ మూవీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఆయన కూడా ఎందుకండి అసలు మాట్లాడలేదు, ఎక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ ఇవ్వలేదు? వై ఇట్ ఈస్ లైక్ దట్? అంటే యాక్చువల్లీ ఏంటంటే మేమంత ఎర్లీ డేట్ అనుకోలేదండి. అంటే సారీ 3 సంవత్సరాల తర్వాత ఇది ఎర్లీ డేట్ అనకూడదు నేను, బట్ ఆ డేట్కి మేము వస్తాం అనుకోలేదు. మేము యాక్చువల్గా దాని తర్వాత 10 days తర్వాత రావాల్సిన డేట్ మేము యాక్చువల్లీ రావాల్సింది సినిమా రిలీజ్. ఓకే. బట్ సడన్ గా స్లాట్ ఖాళీ అవడంతో అక్కడ వచ్చాం మేము. అప్పుడు ఏంటంటే ఇంకా నాన్ స్టాప్ వర్క్. మీరు నమ్మండి, మేము లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా మేము చెన్నైలోనే ఉన్నాం. యాక్చువల్లీ చెన్నైలోనే ఉండి దాని తాలూకు ఫైనల్ వర్క్స్, ఫైనల్ కరెక్షన్స్, లోకల్ కాపీ ఏదైతే ఉందో ఆ కాపీ అంతా చూసుకుంటూ మరి ఈవినింగ్ కి రామానాయుడుకి వచ్చేసారు మీరు? అదే ఈవినింగ్ రామానాయుడుకి వచ్చేసాం, మళ్ళీ తెల్లారి పొద్దున్నే వెళ్ళాం అక్కడ చెన్నై. సో అలా అంటే వేరే ఏం లేదండి. బేసికల్ గా ఇది కన్నడ, తెలుగు బైలింగ్వల్ ఫిల్మ్ అయ్యేటప్పటికి ఇక్కడ వర్క్స్ అక్కడ వర్క్స్ ఆ టెన్షన్స్ లో ఉండి కుదరలేదు. సో డైరెక్టర్ తర్వాత ఆ మూవీకి కంప్లీట్ గా అంటే ఇద్దరు డైరెక్టర్స్ అనుకోవచ్చేమో. బికాస్ పాసిబుల్ అండి, డైరెక్టర్ రాధాకృష్ణ గారు డైరెక్టర్. సార్ బికాస్ ఈస్ మోర్ దాన్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ కంటే ఈస్ మై ఫ్రెండ్ అన్న ఫీలింగ్ తోటి డెఫినెట్ గా మీ ఇద్దరు అంటే దేవి గారు కూడా చెప్తున్నారు ఆ రోజు ఆల్మోస్ట్ ఇద్దరు కూడా వర్క్స్ అనేది ఆయన ఏ వర్క్ లో ఉన్నా కానీ డెఫినెట్ గా మిమ్మల్ని మీతో మాట్లాడడం, లైక్ అంటే మీ ఇద్దరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు సజెషన్స్ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారా? వీఆర్ వెరీ ట్రూ టు అవర్ సెల్ఫ్స్ అండి. మేము తన విషయంలో నేను చాలా హానెస్ట్ గా ఉంటాను, నా విషయంలో తను చాలా హానెస్ట్ గా ఉంటాడు. రూడ్ గా కూడా చెప్తాడు ఏదైనా మనం కరెక్ట్ గా రాయకపోతే.
తన ఏదైనా కరెక్ట్ లేకపోతే నేను కొంచెం మాడతాను అంటే ఓపెన్గా ఉంటాం ఫ్రెండ్స్, బికాజ్ బికమ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఈ సినిమా వల్ల మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం అంతే, దానివల్ల అది అంతే, అంతకంటే ఓకే. అండ్ సో అంటే లైక్ అంటే ఇప్పుడు జూనియర్ మూవీ తర్వాత కూడా మీరిద్దరు కలిసి ఏదైనా ప్రాజెక్ట్ చేయబోతున్నారా? తను కొత్త ప్రాజెక్ట్ ఒకటి త్వరలో చేయబోతున్నాడు, అనౌన్స్ అవుతుంది, త్వరలో అనౌన్స్ అవుతుంది. దాంట్లో కూడా నేను ఈసారి డైలాగ్స్ రాయట్లేదు తన సినిమాకి, మా టీంలోనే ఇంకొక రైటర్ తోటి డైలాగ్స్ రాయిస్తున్నాడు తను. ఓకే. వి బోత్ డిసైడెడ్, ఎందుకంటే ఓకే ఒక సినిమా మన ఇద్దరం కలిసి పనిచేసాం, నెక్స్ట్ సినిమా మనతో పాటు పనిచేసిన వాళ్ళు అంటే ఇంకొకరు మీరు రావాలి. డైలాగ్స్ రాయకపోవడానికి స్పెషల్ గా ఏదైనా రీజన్ ఏదైనా ఉందా? అంటే మన టీంలో వర్క్ చేశారండి ఒక రైటర్, తనతో తనకి ఇద్దామని సార్. ఓకే. బికాస్ అందరు అన్ని మనమే అనుకోకూడదు కదా, అంత లీవ్ అండ్ లెట్ లీవ్. నేను అదే నమ్ముతాను, నా లైఫ్లో నేను ఎప్పుడైతే నమ్ముతాను, లీవ్ అండ్ లెట్ లీవ్. ఓకే. సో ఇండస్ట్రీలో మీకున్న చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ లో, ఐ మీన్ చాలా మంది ఫ్రెండ్స్ లో మీకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు కళ్యాణ్ గారు? చాలా ఇష్టమైన ఫ్రెండ్ అంటే రాధాకృష్ణే హ్మ్. ఒబియస్లీ, Hmm. చాలా ఇష్టమైన ఫ్రెండ్. చాలా మంది నాతో చాలా క్లోజ్గా ఉంటారు, యా. బట్ అంటే యునానిమస్గా నాకు ఫ్రెండ్ అంటే రాధాకృష్ణ గారు. ఇంకా ఓకే. మిగతా వాళ్ళంతా పరిచయం తోటి కాస్త ఆప్యాయంగా ఉంటారు. హీఈస్ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ Ah, కదండి. he's a బికాజ్ one of ఆయన the finest మూవీ నేను director. కన్నడ మూవీ మాయాబజార్ చూశాను. స్పెషల్లీ సార్ పునీత్ సార్ ఉన్నారు అందులో. అండ్ పునీత్ సార్ అంటే గుర్తొచ్చింది, పునీత్ సార్ కి యువరత్న కూడా మీరు సాంగ్స్ రాశారు కదా, అందులో అవి కూడా మంచి సాంగ్స్ కదా. చాలా మంచి లైక్ అంటే మీకు అదేంటో మీరు అన్నట్లుగానే భలే కుదిరింది కళ్యాణ్ గారు. లైక్ అంటే చాలా మందికి తెలీదు మీ సాంగ్స్. నేను ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ టైంలో చూసినప్పటికీ కూడా లైక్ అంటే కొంతమంది కొన్ని సాంగ్స్కి మాత్రమే పరిమితమై ఉంటారు అని ఈ క్వశ్చన్ నేను మేబీ ఇన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇది కంప్లీట్గా నా ఇన్నర్ ఫీలింగ్. బట్ మిమ్మల్ని చూస్తే ఏదైనా ఒక పండుగ వచ్చింది అంటే పండుగ సందర్భంగా వచ్చే కొన్ని సాంగ్స్ మీ ఉంటాయి. అండ్ పొలిటికల్లో చూస్తే పొలిటికల్ వైజ్గా నాకు తెలిసి మీరు ఎన్నో సాంగ్స్, అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఎన్నో సాంగ్స్ ఇచ్చారు. అండ్ ప్రైవేట్ సాంగ్స్ ఒక పక్క అవుతూ ఉంటాయి. అండ్ ఇటు పక్క చూస్తేనే ఏంటంటే సాంస్క్రిట్ సాంగ్స్, లైక్ అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఏదున్నా కానీ మొన్న వైరల్ వయ్యారి తోటి కళ్యాణ్ గారు వైరల్ సాంగ్స్ లైక్ అంటే ఐటమ్ సాంగ్స్ కూడా రాయగలరా అని చెప్పేసి అది కూడా అయింది. సో వైరల్ వయ్యారి తర్వాత మీకు మళ్ళీ సాంగ్స్ ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ వచ్చాయా? ఈ మధ్యకాలం రాస్తున్నానండి, ఇది స్పెషల్ సాంగ్స్ కూడా రాయిస్తున్నారు. ఓ, వాటిని స్పెషల్ సాంగ్స్ అనాలి కదా, ఐటమ్ సాంగ్స్ అనకూడదు. స్పెషల్ Right. సాంగ్స్ రాయిస్తున్నారు, ఓకే. బట్ అది కూడా మా ప్రయత్నం అండి. బాగా రైట్. రాస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు, ఐ మీన్ మనం రాధా గారి గురించి మాట్లాడుతున్నాం ఇందాక. సో మూవీలో లైక్ అంటే మాయాబజార్ మూవీ మీరు కూడా చూసే ఉంటారు కదా, Yeah, ఆఫ్ కోర్స్ మీ of ఫ్రెండ్ course. మూవీ కాబట్టి మీరు డెఫినెట్ గా చూస్తారు. లైక్ అంటే Yeah. పునీత్ సార్ తోటి ఒక సాంగ్ మీరు రాయడం, ఐ మీన్ యువరత్నాల సాంగ్స్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సార్ ని కలిసారా? రాధా గారే ఒకసారి నన్ను తీసుకెళ్లారు, ఓ, రాధా గారు సూపర్. తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. గోల్డెన్ హార్టెడ్, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పునీత్ సార్, వి మిస్ హిమ్, వి ఆల్ మిస్ హిమ్, True. బట్ సరిగ్గా అది జరగటానికి ఒక 1 వీక్ ముందు నేను రాధా గారు ఇద్దరం బెంగళూరు వెళ్ళాము. ఓకే. సో సార్ నన్ను తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేయటం, సార్ లౌడ్ అతనితో ఆయన కాన్వర్జేషన్, ఆ కాన్వర్జేషన్ ఇస్ గోల్డెన్ కాన్వర్జేషన్. మా ఇద్దరి మధ్య చాలా బాగా జరిగింది. ఏం జరిగింది, ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు? అదే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంటే నాకు రాజ్ కుమార్ సార్ అంటే ఎంత ఇష్టం, నేను రాసిన పాటలు ఆయన విని, పాఠశాల సాంగ్, ముఖ్యంగా పాఠశాల సాంగ్ అని ఒక సాంగ్ ఉంటుంది అందులో, అది ఆయనకి చాలా నచ్చిన పాటని ఆయన చెప్పటం. ఎందుకంటే ఆ పాఠశాల సాంగ్ నేను రాసిన లిరిక్స్ రాసిన వాటికి కన్నడలో చాలా లిరిక్స్ మార్చారు. అది కన్నడ తెలుగు సినిమా యాక్చువల్లీ. అవును. తెలుగులో నేను రాసిన తర్వాత వీటికి తగ్గట్టు కన్నడ చాలా లాస్ట్ మూవీ కదా సార్ అది? ఇంకొక జేమ్స్ అయిన తర్వాత ఒక సినిమా జేమ్స్ వచ్చింది, జేమ్స్ శ్రీకాంత్ గంధర్వుడి కూడా గారు. వస్తుంది. అట్లా అలా ఆ వాటికి సంబంధించిన కాన్వర్జేషన్. ఇంకా యాక్చువల్లీ అంతా బాగా జరుగుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కలిసి పనిచేసి ఉండేవాళ్ళం. ఓకే. అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్స్. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి ఇన్ ఇండస్ట్రీ? సార్ ఇండస్ట్రీలో మీరు చాలా మంది డైరెక్టర్స్తో కలిసి వర్క్ చేశారు, అండ్ ఎంతోమంది ఫేవరెట్ డైరెక్టర్స్ ఉంటారు. మేబీ మీకు చెప్పడం కొంచెం కష్టమైనప్పటికీ కూడా మీరు చెప్పి తీరాలి. హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి? ఎన్టీఆర్. అదేంటండి? ఎన్టీఆర్ అండి, నందమూరి తారక రైట్ రామారావు గారు. నౌ. ఆయనతో పాటే నాలో ఉన్న అభిమాని కూడా చచ్చిపోయాడు. ఆయన నా చివరి ఫేవరెట్ డైరెక్టర్. అదేంటి కళ్యాణ్ గారు, నేనేదో బోయపాటి గారి గురించో త్రివిక్రమ్ గారి గురించో చెప్తారేమో అనుకున్నాను. అంటే ఇష్టమైన డైరెక్టర్లు చాలా మంది ఉంటారండి, అభిమానం ఇచ్చే డైరెక్టర్ ఒక్కడే నందమూరి తారక రామారావు గారు. వాట్ ఈస్ స్మార్ట్ బాయ్. సో యాజ్ ఏ లిరిక్ రైటర్గా వాట్ ఈస్ యూ అనేది మా అందరికీ తెలుసు, మా అందరికీ మీరు చాలా ఫేవరెట్. సో కళ్యాణ్ గారికి ఫేవరెట్ లిరిక్ రైటర్ ఎవరు? అంటే ఇందాక చెప్పినట్టే అందరూ నాకు చాలా ఇష్టమే, కానీ నేను అభిమానించే రైటర్ మాత్రం శ్రీమణి గారు. నాకు శ్రీమణి గారు అంటే చాలా చాలా ఇష్టం. ఈ కాంటెంపరీస్లో అంటే శాస్త్రి గారు, వేటూరు గారు
ఎజెంప్షన్ అనుకోండి వీటన్నిటి పైన. కానీ ఇప్పుడు కాంటెంపరీ రైటర్స్లో నాకు అంటే ఎప్పుడు కూడా నాకు అంటే నేను చాలా పరవశించిపోయి పాడుకునే పాటలను తనవే ఉంటాయి. వావ్! శ్రీమణి గారు. సో రీసెంట్ గానే శ్రీమణి గారితో ఒక మంచి వండర్ఫుల్ ఇంటర్వ్యూ అయింది. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సో మీ ఫేవరెట్ లిరిక్ రైటర్ మాత్రం శ్రీమణి గారు అనమాట. శ్రీమణి గారు. సూపర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా మాట్లాడేసేసుకుందాం. మ్యూజిక్ డైరెక్టర్స్లో యాక్చువల్లీ నాకు మొదటి నుంచి చాలా ఇష్టం మణిశర్మ గారు. నేను ఎక్కువ పని చేసిన తమన్ గారు. Hmm. ఎక్కువ పని చేసిన ఇది నాలో ఒక డిఫరెంట్ యాంగిల్ చూసింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఓకే. ఆ ముగ్గురు నాకు చాలా ఇష్టం. రియల్లీ వండర్ఫుల్ కళ్యాణ్ గారు. Hmm. నిజంగా ఇది చాలా మంచి టైం. బికాస్ నేను మిమ్మల్ని ఏవైతే పర్సనల్ గా అడగాలి అనుకున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్ కెమెరా మిమ్మల్ని అడిగేసేసాను. రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ అండ్ Thank ఐ you. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అఫ్ కోర్స్ మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బికాస్ ఎప్పుడు సక్సెస్ఫుల్ గానే దూసుకుపోతూ ఉంటారు. ఆల్ టైమ్ సక్సెస్ లోనే ఉంటున్నారు. మీరు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా. సో ముందు కూడా ఈ సక్సెస్ అనేది ఇంతకి ఎక్కువ అవ్వాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.